Okay. Yes, friends. Is my voice is audible, friends? Yes, sir, your voice is audible. Yes. Okay, good. Yes. Okay. So the last discussion మనం డైరెక్టరీ గురించి నేర్చుకున్నాం. డైరెక్టరీస్ దట్ మీన్స్ వాట్ ఫోల్డర్ అంతే. సో ఫోల్డర్ని మనం భాషలో డైరెక్టరీ అని పిలుస్తాం. డైరెక్టరీ అదే చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోల్డర్స్ అయినా డైరెక్టరీస్ అయినా లినక్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ఫోల్డర్ స్ట్రక్చర్ యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కన్ఫామ్గా. సో లైనక్స్ అడ్మిన్ అవుతారు యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ ఇంజనీర్ అవుతారు. ఫస్ట్ మాత్రం ఫోల్డర్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వర్కింగ్ విత్ ఫోల్డర్ స్ట్రక్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై టు కాన్సన్ట్రేట్ ద సెషన్. ఓకే, గుడ్. సరే చూద్దాం. సో రియాలిటీలో చూస్తే మనకి చూడండి, చెప్పాను ఆ రోజు ఎలా చెప్పాను. సింపుల్గా మన బ్యాంకింగ్ అప్లికేషన్ గురించి చెప్పాం. సింపుల్ బ్యాంక్ ఏదది, ఏబిసి బ్యాంక్. గుడ్. సో ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్స్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్లో ఇది డిపాజిట్, అది విత్డ్రాల్, అది పేమెంట్స్, అది ట్రాన్స్ఫర్స్, సంథింగ్ కాల్డ్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లోన్స్. ఇట్లా ఇలా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో సింపుల్గా చెప్పాలంటే ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్ అంతే, ఒక ఫోల్డర్. ఓకే సార్, మిగతా ఏంటి సార్, ఇవి కూడా ఫోల్డర్సే. ఓకే ఓకే, మరి ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? ఫోల్డర్ లోపల ఫైల్స్ ఉంటాయి. సో డిపాజిట్ కూడా మనకి సింపుల్గా చెప్పాలంటే మనం ఎలాగా డివైడ్ చేస్తాం డిపాజిట్ని చూడండి. 2020 నా బ్యాంక్ స్టార్ట్ చేసా, 21 డిపాజిట్, 22 డిపాజిట్స్, 23 అట్లా ఉంటాయి. దట్ మీన్స్ వాట్, 2024 డిపాజిట్స్. ఓకే, పేమెంట్స్ ఎప్పుడు ఏ పేమెంట్ ఎలా జరిగింది దానికోసం 2020, 2021, 2022 ఇట్లా మళ్ళీ అగైన్ ట్రాన్స్ఫర్స్. ట్రాన్స్ఫర్స్ కూడా అగైన్ అంటే నా బ్యాంక్ అనేది 2020లో స్టార్ట్ చేసి అక్కడి నుంచి ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి కాబట్టి ఇట్లా అనుకుంటే లెట్సే ఇలాగా. అంటే ఇక్కడ 2024 అంటే ఏంటి సార్, మళ్ళీ అదొక ఫోల్డర్ యాక్చువల్గా. ఫోల్డర్. ఓకే, అదొక ఫోల్డర్. సింపుల్. మరి ఇక్కడ ఇక్కడ మరి ఈ ఫోల్డర్ లోపల 2020లో ఏముంటాయి? ఇవే డిపాజిట్స్ ఉంటాయి. దానిలో కూడా డిపాజిట్స్ ఎలా ఉంటాయి తెలుసా? సింపుల్గా జనవరి, ఓకే, తర్వాత ఫిబ్రవరి, అట్లా మళ్ళీ డేట్స్. అక్కడ ఆ జనవరి ఆ ఫోల్డర్ లోపల ఎస్, ఫస్ట్ 2, 3, 4, 5 ఇవి ఫైల్స్ యాక్చువల్గా. ద యాక్చువల్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ఫైల్. ఎస్, ఇది స్టోరీ. ఇలాగా. అంటే ఇక్కడ మనం చూస్తే హైరార్కీ గమనిస్తే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది ఫైల్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఏబిసి బ్యాంక్ అనేది ఒక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో మరొక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో మరొక ఫోల్డర్, ఆ ఫోల్డర్లో మరొక ఫోల్డర్, ఆ ఫోల్డర్స్లో ఫైల్స్, డిఫరెంట్ ఫైల్స్. ఎస్, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఇలా. అంటే జనవరిలో 31 డేస్ కాబట్టి 31 డేస్ సంబంధించిన డిపాజిట్స్, 31 డేస్కి సంబంధించిన డిపాజిట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది యాక్చువల్గా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా పిలవాలి అంటే సింపుల్గా, వెరీ వెరీ సింపుల్. ఎస్, ఫస్ట్ కనిపించే ఫోల్డర్ని మనం ఏమని పిలుస్తామంటే ఫోల్డరే. నెక్స్ట్ డిపాజిట్స్ కనపడింది కదా, అది కూడా ఫోల్డరే. ఓకే, నెక్స్ట్ 2020 అది కూడా ఫోల్డరే. ఓకే, నెక్స్ట్ జనవరి కనపడ అది కూడా ఫోల్డరే. ఓకే, నెక్స్ట్ ఇవేంటి, ఇది ఫైల్స్ యాక్చువల్గా. ఎస్ ఎస్, ద ఒరిజినల్ కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఆ ఫైల్స్. సో ఫస్ట్ మనకు కనపడే ఫోల్డర్ని మనం ఏమని పిలుస్తామంటే మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. సెకండ్ మనకు కనపడే ఫోల్డర్ని కింద, దాని కింద కదా, దానికి కాబట్టి ఆ సబ్ ఫోల్డర్ అని పిలుస్తాం, సబ్ ఫోల్డర్. మరి ఇదేంటి సార్, ఇది కూడా సబ్ ఫోల్డర్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ సబ్ ఫోల్డర్. ఇది మెయిన్ ఫోల్డర్, ఇది సబ్ ఫోల్డర్. మరి అగైన్ ఇవి కూడా సబ్ ఫోల్డర్స్. ఎస్ ఎస్. సో ఇవి కూడా. సో ఇక్కడ ఫైల్స్ ఉంటాయి యాక్చువల్గా, ఆల్ ఫైల్స్. ఎస్, చూడండి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఫోల్డర్ కంటైన్స్ ఫోల్డర్ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్, మల్టిపుల్ ఫోల్డర్స్. అర్థమైందా? మల్టిపుల్ ఫోల్డర్స్,
యాజ్ వెల్ యాజ్ మల్టిపుల్ ఫైల్స్ అంతే. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్, ఏ ఫోల్డర్ అంతే. సో సింపుల్గా ఫస్ట్ కనిపించే ఫోల్డర్ని మనం మెయిన్ ఫోల్డర్ అని పిలుస్తాం. సింపుల్, వెరీ వెరీ సింపుల్. మరి ఫస్ట్ కనపడే ఫోల్డర్ని మెయిన్ ఫోల్డర్ అన్నాం, వీటిని సబ్ ఫోల్డర్స్ అన్నాం, దాని లోపల ఫైల్స్ అన్నాం. ఓకే, అదే లైనెక్స్ భాషలో యాక్చువల్గా మెయిన్ ఫోల్డర్ని మనం ఏమని పిలుస్తామంటే పేరెంట్ అంటాం. బాగుంది. సబ్ని ఏమంటాం తెలుసా? చైల్డ్ అని పిలుస్తాం, చైల్డ్. మరి ఫోల్డర్ని ఏమని పిలుస్తాం? డైరెక్టరీ. సో మొత్తం కలిస్తే పేరెంట్ డైరెక్టరీ, సో చైల్డ్ డైరెక్టరీ. ఇట్లా చైల్డ్, తర్వాత ఇది మరొక చైల్డ్ డైరెక్టరీ, ఎస్ ఇది మరొక చైల్డ్ డైరెక్టరీ, ఇలా పిలుస్తాం. సింపుల్. ఇవేంటి ఫైల్స్. ఫైల్స్నే మనం సింపుల్గా లైనెక్స్లో ఏమని పిలుస్తామంటే రెగ్యులర్ ఫైల్స్. మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి, ఫైల్స్ అంటే ఇవి, ఫోల్డర్స్ అంటే అవి. ఫోల్డర్స్ని మనం డైరెక్టరీ అంటాం, ఫస్ట్ కనపడే ఫోల్డర్ని మనం పేరెంట్ డైరెక్టరీ అని పిలుస్తాం, డైరెక్టరీ. సో ఈ స్ట్రక్చర్ అంతా మనకు అర్థమైంది, సింపుల్ స్ట్రక్చర్. ఎస్. సో ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం లైనక్స్లో తయారు చేయాలా? విండోస్లో తయారు చేయాలంటే ఈజీ, డెడ్ ఈజీ. విండోస్లో ఏముంది? సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇది కూడా చూడండి, సింపుల్గా ఇట్లా వెళ్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫోల్డర్ మీకు అంతా తెలుసు ఆల్రెడీ. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత దాని లోపల మనం ఏబిసి బ్యాంక్ ఉంటుంది, ఎస్. నెక్స్ట్ దాని లోపల నెక్స్ట్ ఎస్, మనకి ఏదైతే ఆపరేషన్స్ ఉన్నాయో ఏంటి, డిపాజిట్స్ అంటున్నాం. డిపాజిట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్స్ అవి ఇవి అట్లా మనకి మొత్తం 4 కావాలి. ఓకే, లోన్స్తో సహా డిపాజిట్స్, పేమెంట్స్. ఓకే, తర్వాత నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి విత్డ్రాల్స్, ఆ తర్వాత నెక్స్ట్ లోన్స్. లోన్స్ అలా అలా అన్నమాట. మరి డిపాజిట్స్ లోపల మళ్ళీ అగైన్ 2020, 2024 ఇట్లా 2020. మొత్తం 4 ఇయర్స్ అంటే ఎట్లా మనకి 2021. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం? 2022. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం? 2023. ఎస్, మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం? 2024. ఎట్లా చూసారా? 1 2 3 4 5 6 అట్లా. అగైన్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి. మళ్ళీ దాని లోపల 2024లో మళ్ళీ జనవరి, జాన్. ఓకే, జాన్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది జనవరి. ఆ, జనవరి. ఓకే, మళ్ళీ అగైన్ ఫిబ్రవరి, మార్చ్, ఇట్లా సంథింగ్ కాల్. ఓకే సార్, మాకు అర్థమైంది సార్. ఓకే, ఇదే దీన్ని అర్థం చేసుకోవడం కోసమే. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా వచ్చేసరికి మార్చ్, ఇలాగా మార్చ్. సపోజ్ మనం జనవరిలో చిన్న ఫైల్ ఒకటి తయారు చేస్తాం ఇట్లా. సో చిన్న ఫైల్ దీంట్లో ఏంటి? సో అదే కదా, 1/1/2024 డిపాజిట్స్. దిస్ ఇస్ ఫైల్ నేమ్ అంతే. దిస్ ఇస్ అ ఫైల్ నేమ్ ఫస్ట్. ఓకే, ఇలాగా డైరెక్ట్గా మీకు తెలుసు ఆల్రెడీ డిపాజిట్స్ అంటే. ఇక తెలుసు మీకు, సీరియల్ నెంబర్ వస్తుంది. ఆ, తర్వాత దాని నేమ్ వస్తుంది. ఆ, తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్తో పాటు అకౌంట్ నెంబర్ వస్తుంది. ఎస్. తర్వాత డిపాజిట్ అమౌంట్ వస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇట్లా. ఓకే, ఇది స్టోరీ అయిపోయింది. చూసారా? ఇది ఇలా ఉంటుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ విండోస్. ఇది విండోస్ ఎన్విరాన్మెంట్లో మనం ఇలా తయారు చేసాం, ఇలా ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన వెంటనే ఇవి డిపాజిట్స్ కనిపిస్తాయి. ఓకే, డిపాజిట్స్ కనిపించిన వెంటనే డిపాజిట్స్ కనిపిస్తాయి. డిపాజిట్స్ కనిపించిన వెంటనే మనకి ఇయర్స్ కనపడతాయి. ఇయర్స్ కనిపించిన 2024. 2024లో జనవరి లోపల ఫైల్ యాక్చువల్గా అంటే ఇది. అంటే ఎక్కడైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందని ఎవరన్నా అడిగితే ఏం చెప్పాలంటే ఫైల్లోనే ఉంటుంది అంతే. దిస్ ఇస్ ఫైల్, దట్స్ ఇట్, దిస్ ఇస్ ఫైల్. ఓకే, సో ఇన్ ద సేమ్ ఫ్యాషన్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా నేను
ఒక ఫోల్డర్ తయారు చేయాలంటే రైట్ క్లిక్ నొక్కి న్యూ అని కొడితే ఫోల్డర్ వస్తుంది. కానీ ఇది జియుఐ, అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఇది. కానీ లైనక్స్ అనేది సియుఐ. ఒక ఫోల్డర్ ఇలా క్లిక్ చేసి న్యూ కొడితే ఫోల్డర్ వస్తుంది. బట్ అక్కడ అలా కాదు. దీన్ని తయారు చేయడానికి ఎంకేడిఆర్ కమాండ్ వాడతాం. దట్స్ ఇట్, ఎంకేడిఆర్. సో ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఓపెన్ చేస్తే దాని లోపల ఉన్న ఫైల్స్ కనపడుతున్నాయి. సారీ, దాని లోపల ఉన్న ఫోల్డర్స్ కనపడతాయి, ఫైల్స్ కనపడతాయి. కానీ ఏది డబుల్ క్లిక్ నొక్కితే. కానీ లైనక్స్లో మౌస్ లేదు. నో మౌస్ ఇన్ లైనక్స్. మరి ఏముంది సార్? ఏం లేదు, సింపుల్. ఓన్లీ కీబోర్డ్, ఓన్లీ కమాండ్స్. అందుకోసం మనకి ఫాస్ట్గా ఆపరేషన్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ ఇలా క్లిక్ చేసాం అనుకోండి, ఇలా క్లిక్ చేస్తే ఇవి వస్తాయి. మళ్ళీ డిపాజిట్స్ క్లిక్ చేస్తే మళ్ళీ, మళ్ళీ 2024 క్లిక్ చేస్తే మళ్ళీ జనవరి క్లిక్ అరే ఇదేంటి ఇది, క్లిక్ 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 అంతే మరి. కానీ ఇదే ఒక్క సెకండ్లో డైరెక్ట్గా మనకి డిపాజిట్లో ఉన్న ఫైల్తో సహా ఓపెన్ అయ్యి మనకి కంటెంట్ని చూడొచ్చు. ఎక్కడ? లైనెక్స్లో. మరి ఇక్కడ కూడా చూడలేము? ఇక్కడ కూడా చూడొచ్చు. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ కూడా చూడదు. ఎలా అది? మనకు తెలుసు ఆల్రెడీ. ఏబిసి బ్యాంక్ ఉంది. సో ఏబిసి బ్యాంక్ అనేది నేను డి డ్రైవ్లో ప్లేస్ చేద్దాం. గో టు డి డ్రైవ్. అంటే మీకు తెలియడం కోసం చిన్న ఆపరేషన్ చూపిస్తా. ఓకే, ఇలా ఉంది. ఓకే. సో యాక్చువల్గా డి డ్రైవ్లో మనకి ఏబిసి బ్యాంక్ ఉంది. ఓకే. సింపుల్గా ఇప్పుడు మనం చాలా మందికి డి డ్రైవ్ ఓపెన్ చేయాలా? డి డ్రైవ్ ఓపెన్ చేయాలంటే దిస్ మై పీసీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తంటాలు పడతారు. నో అవసరంలా. మనం స్టార్ట్ బటన్ ఆర్ కొట్టేస్తే రన్ కమాండ్ వస్తుంది. ఇలా వచ్చిన రన్ కమాండ్లో స్ట్రైట్ అవే డి కోలన్, డి రాసి కోలన్ టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్. డైరెక్ట్గా ఇట్ ఓపెన్స్ డి డ్రైవ్. ఎస్ ఎస్. డి డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఏబిసి బ్యాంక్. ఓకే. మళ్ళీ ఏబిసి బ్యాంక్లో మళ్ళీ డిపాజిట్స్. ఓకే. మళ్ళీ 2020. ఓకే. మళ్ళీ ఏంటి? 2020లో 2024లో మన డేటా ఉంది. యాక్చువల్గా జనవరిలో ఉంది. ఇలా కనిపిస్తుంది. సరే, ఇవి కూడా షార్ట్ కట్ లేవా? ఇవి కూడా ఉన్నాయి. వీటి షార్ట్ కట్ ఎట్లా అంటే చూడండి, సింపుల్గా ఇదిగోండి. మీరు గమనిస్తే ఇదిగోండి, మీకు అక్కడ కనపడింది షార్ట్ కట్. ఇప్పుడు చూసారా? షార్ట్ కట్ ఎట్లా అంటే, ఎస్ ఫ్రెండ్, సేమ్ థింగ్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ లెనెక్స్. ఫస్ట్ మనకి విండోస్ కాన్సెప్ట్లు అర్థమైతే లెనెక్స్ అర్థమవుతాయి. అందుకోసం నేను చెప్తున్నా. ఎందుకంటే లెనెక్స్లో మనం ఫోల్డర్స్ని, డిఫరెంట్ డిఫరెంట్ ఫోల్డర్స్ని, దాని లోపల ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ని ఒక సింగిల్ కమాండ్తో యాక్సెస్ చేసి డిస్ప్లే చేయగలం. బట్ అలాంటిది నేర్చుకోవాలంటే మనం కొంచెం ఇక్కడ నేర్చుకోవాలి, ఇక్కడ యాక్చువల్ విండోస్లో. సరే, ఎలాగా అదంటే చూడండి, మనకి మనకి డిఎన్ టైప్ చేస్తే చాలు, డి డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఓకే, బాగుంది. కానీ ఇక్కడ డిపాజిట్స్ అనేది ఒక ఫైల్. యాక్చువల్గా ఆ డిపాజిట్ ఫైల్ ఎలా ఉందో తెలుసా? ఇలా ఉంది. 11 సారీ 1/1/2024 డిపాజిట్ ఇట్లా కనిపిస్తుంది. గుడ్. ఆహా, దీని దీని ఇది ఈ ఈ ఫైల్ ఎక్కడుంది అని అంటే, దాన్ని మనం ముందు రాయాలి. అంటే ఏంది దాని అర్థం? 2022 కాదు, 2024లో ఉంది. ఓకే, 2024లో కూడా లేదు. యాక్చువల్గా ఇది కూడా రాస్తే రాదు. మరి ఏం దేంట్లో ఉంది? జనవరి. ఓకే, జనవరి ఫోల్డర్లో ఉంది ఈ ఫైల్. ఓకే. మరి జనవరి ఫోల్డర్ ఎక్కడుంది? మళ్ళీ బ్యాక్వర్డ్ స్లాష్, మళ్ళీ అగైన్. ఎస్. మళ్ళీ అగైన్ ఇదిగోండి, ఇక్కడ ఏమొస్తుంది జనరల్గా చూడండి, 2024. ఓకే, గుడ్. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అగైన్ ఇలా రాసి స్లాష్ రాసి, ఆ తర్వాత 2024 ఎక్కడుందా బాబు అంటే అది డిపాజిట్లో ఉంది. డిపాజిట్ అనే ఫోల్డర్లో ఉంది. ఓకే. ఈ డిపాజిట్ అనే ఫోల్డర్ ఎక్కడుంది? మళ్ళీ అగైన్ ఫార్వర్డ్ స్లాష్. అది డిపాజిట్ అనేది ఏబిసి బ్యాంక్లో ఉంది. యాక్చువల్గా ఏబిసి బ్యాంక్. ఎస్, యాక్చువల్గా. ఓకే. ఏబిసి బ్యాంక్ ఎక్కడున్నాయంటే డి డ్రైవ్. డి. ఓకే. డి రాసి ఇలా రాస్తే అంతే అయిపోతుంది. డి రాసి ఇలా రాస్తే, కోలన్ రాసి ఇలా కొడితే మొత్తం అయిపోద్ది. అప్పుడు ఏమైతే తెలుసా? ఇక్కడ ఇది మొత్తం షార్ట్ కట్లో నువ్వు టైప్ చేసి, షార్ట్ కట్లో టైప్ చేసి కొడితే వెంటనే డిపాజిట్ ఫైల్ విల్ బి ఓపెన్. అంటే డీలోకి వెళ్తుంది ఫస్ట్, ఏబిసి బ్యాంక్లోకి నెక్స్ట్, డిపాజిట్ నెక్స్ట్, 2024 నెక్స్ట్, జనవరి. ఆ జనవరిలో ఉన్న ఈ ఫైల్ని మనకు వెంటనే డిస్ప్లే చేసి చూపించేది ఇప్పుడు షార్ట్ కట్లో. అదే మనం డీలోకి వెళ్ళి ఏబిసి బ్యాంక్ ఇన్ని ఫోల్డర్స్ని విజిట్ చేయాలంటే కష్టం. ఎన్ని క్లిక్స్ మౌస్ క్లిక్ చేయాలంటే కష్టం. చాలా ఎనర్జీ, మన టైం లాస్ అవుతుంది. అందుకోసం సింగిల్ టేక్లో ఇవన్నీ కొట్టొచ్చు యాక్చువల్గా. అయితే మీరు గమనిస్తే, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్లో ఒక సూత్రం ఉంది. ఏం తెలుసా? విండోస్లోకి లైనక్స్కి డిఫరెన్స్ ఎందుకు చూపిస్తా చూడండి. యాక్చువల్గా మనం డి డ్రైవ్లో ఉన్నాం.
ఎస్ ఫ్రెండ్స్, డి డ్రైవ్లో ఉన్నాం. డి డ్రైవ్లో ఉండి మనం ఇక్కడ ఏబిసి బ్యాంక్ చూసారా, ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్లో డిపాజిట్లో నుంచి ఇక్కడ చూసారా, 2024, 2024, 2024లో జనవరి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ పైన మీరు ఇదిగోండి ఇక్కడ దాని పాత్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాడు. ఆ పాత్ను మీరు క్లిక్ చేస్తే డిఫరెన్స్ అర్థమైంది. ఇది క్లిక్ చేయండి, చూసారా, వచ్చేసింది. ఓకే, D:ABC బ్యాంక్ డిపాజిట్ 2024 జనవరి వచ్చేసింది వెంటనే. కానీ ఇక్కడ మీరు గమనిస్తే చిన్న మ్యాజిక్ ఉంటుంది ఇక్కడ. అదే మీరు ఆన్సర్ చెప్పాలా. కొంతమంది అడుగుతారు విండోస్కి లైనక్స్కి డిఫరెన్స్, అంటే మనం ఫోల్డర్ యాక్సెస్ చేసుకునే క్రమంలో డిఫరెన్స్ ఏందా అంటే, చూడండి ఆ డిఫరెన్స్ మీకు ఇక్కడ చూపిస్తా. ఇదిగోండి, ఎస్ చూసారా, ఎస్ దిస్ ఇస్ వాట్ విండోస్ యాక్సెస్. ఇది ఇది విండోస్ యాక్సెస్. సార్ మాకేం డిఫరెన్స్ ఏం కనపడలేదే. ఇదే ఇక్కడ దీనిని మనం ఫార్వర్డ్ స్లాష్, బ్యాక్వర్డ్ స్లాష్. లైనెక్స్లో ఫార్వర్డ్ స్లాష్ ఉపయోగిస్తాం. ఇక్కడ విండోస్ కాబట్టి బ్యాక్వర్డ్ స్లాష్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా బ్యాక్వర్డ్ స్లాష్ ఉపయోగిస్తాం. ఎక్కడ, విండోస్లో. లైనెక్స్లో అలా, విండోస్లో ఇలా. లైనెక్స్లో మనం ఈ విధంగా చేస్తే విండోస్లో ఈ విధంగా చేస్తామని చెప్పాలి ఇంటర్వ్యూలో. సరే, ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఈ బ్యాక్వర్డ్ స్లాష్ టైప్ చేసి డైరెక్ట్గా కొడితే వస్తుందా? వస్తుంది, డైరెక్ట్గా వస్తుంది. ఎలా? అది సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇదిగో చూడండి మీరు, ఇదిగో ఇక్కడికి వెళ్ళేసి డి కోలన్, డి రాసి కోలన్ రాయాలి. కోలన్ రాసిన వెంటనే మీరు వస్తుంది చూసారా, వెంటనే ఎస్. అప్పుడు బ్యాక్వర్డ్ స్లాష్ రాసి చూసారా, అవి మనకి చూపిస్తుంది. అది ఏబిసి బ్యాంక్ చూపించింది. మళ్ళీ బ్యాక్వర్డ్ స్లాష్ రాయంలో ఏబిసి బ్యాంక్లో డిపాజిట్స్ ఉంది నాయన అని చూపిస్తుంది. సార్ క్యాపిటల్ స్మాల్ ఏదైనా పెట్టచ్చు, క్యాపిటల్ స్మాల్ ఏదైనా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే లైనెక్స్ అనేది టోటల్గా క్యాపిటల్ అయినా స్మాల్ అయినా దే ట్రీట్ యాజ్ ఎ సింగిల్ ఓన్లీ. ఓకే, ఆ తర్వాత 2024. ఓకే, ఆ తర్వాత మనకి జనవరి. ఓకే, జాన్, ప్రెస్ ఎంటర్ బటన్ చూసారా, ఇదిగో ఇది ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. అరే ఫైల్లో డేటా చూపించాలి కదా సార్, ఫైలే కనపడింది అంటే ఇక్కడ దాకా రీచ్ అయ్యాం మనం అంతే. ఇక్కడ నుంచి మళ్ళీ రీచ్ అవ్వాలంటే ఈ ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా అక్కడ ఇవ్వాలి. జనరల్గా ఈ ఫైల్ అనేది టెక్స్ట్ ఫైల్, కాబట్టి ఇక్కడ మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫైల్ ఎక్స్టెన్షన్ TXT అని పెట్టాలా, లేకపోతే అదర్వైజ్ దే విల్ నాట్. ఎస్, నో. TXTని పెట్టకపోతే ఏమైంది సార్ అంటే మనకి ఫైల్ ఎక్స్టెన్షన్స్ అక్కడ మెన్షన్ చేయకపోతే AWS, అదే సారీ, విండోస్ అనేది రికగ్నైజ్ చేయదు ఆ ఫైల్ని. కాబట్టి మనం అట్లా పెట్టాలి. ఎట్లా సార్ అది? ఏం లేదు, సింపుల్. ఇదిగో మీరు ఇక్కడికి వెళ్ళిన తర్వాత సింపుల్గా చూసారా, బ్యాక్వర్డ్ స్లాష్ రాసి ఇక కనిపిస్తుంది డిపాజిట్స్ అని చూసారా, కొట్టంలో వెంటనే అదిగోండి TXT, అదే చూసారా. దాని ఎక్స్టెన్షన్ మనం టైప్ చేయాలి. ఎక్స్టెన్షన్ లేకుండా మనం డిపాజిట్స్ అని కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టామనుకోండి, హే బాబు వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, విండోస్ కెనాట్ ఫైండ్. అదనమాట విండోస్ స్టోరీ. కాబట్టి విండోస్కి అర్థం అవ్వదు అది, ఆ ఫైల్ ఎక్కడుందో తెలియదు, అసలు ఆ ఫైల్ ఏంటో తెలియదు దాన్ని. అందుకని అదే బాబు అది TXT ఫైల్ బాబు అని చెప్పాలా. TXT, TXT. ఎప్పుడైతే TXT అని టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టావో సేమ్ ఇలాగే మీరు లైనెక్స్లో చూస్తారు, సేమ్ ఇలాగే లైనెక్స్లో మీకు కనిపిస్తుంది. అందుకోసం నేను ఇది ముందుగానే విండోస్లో చెప్తున్నా. సేమ్ థింగ్, సేమ్ స్టోరీ. అయితే ఇక్కడ మనం D-Drive ఉపయోగించం కానీ వేరేది ఉపయోగిస్తాం. అది ఎలాగో మనం చూద్దాం. అది పక్కన పెడితే ఇది విండోస్ హిస్టరీ. విండోస్లో ఇలా. ఓకే, లైనెక్స్లో ఎలాగనేది మనం ఇప్పుడు చూద్దాం. లైనెక్స్లో ఎలాగా మరి, విండోస్లో మనం అంతా మౌస్ క్లిక్కే, బట్ లైనెక్స్లో నో మౌస్ క్లిక్, అన్నీ కూడా ఇవి. ఓకే, సరే. ఇప్పుడు మనం యాక్చువల్గా కూడా ఇంకోటి గమనిస్తే మీరు ఒక ఫోల్డర్ నుంచి మరొక ఫోల్డర్కి వెళ్ళాలా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ఫోల్డర్ నుంచి మరొక ఫోల్డర్కి వెళ్ళాలా యాక్చువల్గా. ఇదిగోండి ఏబిసి బ్యాంక్, సారీ, అక్కడికి వెళ్దాం. డీ డ్రైవ్లోకి వెళ్ళి ఏబిసి బ్యాంక్. ఓకే, మీరు చూసారా, మళ్ళీ అగైన్ ఒక ఫోల్డర్. మరి క్లిక్ చేస్తే అంటే క్లిక్ చేస్తే ఫోల్డర్ లోపు వెళ్తున్నాం, కానీ అక్కడ క్లిక్ కాదు, కమాండ్ ఉంది. ఫోల్డర్ లోపలికి వెళ్ళాలన్న కమాండ్ ఉంది, ఫోల్డర్లో ఉన్న డేటాని చూపించడానికి కూడా కమాండ్ ఉంది. ఎక్కడ? లైనెక్స్లో. అసలు ఫోల్డర్ తయారు చేయడానికి కమాండ్, ఫోల్డర్ లోపలికి వెళ్ళడానికి కమాండ్,
ఫోల్డర్లో ఉన్న ఫైల్స్లో ఉన్న డేటా చూపించడానికి కమాండ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కమాండ్, మొత్తం కూడా కమాండ్స్లో ఉంటాయి. ఎక్కడ? లైనెక్స్లో. అప్పుడు చూద్దాం మనం ఏంటనేది. సరే, ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఈ స్ట్రక్చర్ అంతా మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని మనం లైనక్స్లో తయారు చేయాలంటే చెప్పాం ఆల్రెడీ. సో చెప్పాం కదా, పేరెంట్ అండ్ చైల్డ్. పేరెంట్ అండ్ చైల్డ్ మనం చెప్పాం. పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్షన్ తయారు చేసే మోడల్ ఏంటి అంటే సింపుల్ మోడల్. సో అదే ఎంకేడిఆర్. ఎంకేడిఆర్ రాసి హైఫన్ పి రాసి, అంటే పేరెంట్. పేరెంట్ ఎవరంటే ఏబిసి బ్యాంక్, ఇతను ఏబిసి బ్యాంక్. ఆ తర్వాత దానికి లోపల చైల్డ్స్ మనం చెప్పాం కదా, చైల్డ్స్ ఏమున్నాయి? సింపుల్గా డిపాజిట్ ఉంది, ఆ తర్వాత విత్డ్రాల్ ఉంది, ఆ తర్వాత పేమెంట్స్ ఉంది, ఆ తర్వాత లోన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ట్రాన్స్ఫర్, ఇట్లా చాలా ఉన్నాయి. అయితే వీటిని మొత్తాన్ని ఒక సెట్గా, అంటే అన్ని చైల్డ్సే కాబట్టి దానికోసం కర్లీ బ్రేసెస్, కర్లీ బ్రేసెస్. సో ఈ కర్లీ బ్రేసెస్ లోపల ఉన్నాయి మొత్తం కూడా చైల్డ్సే. అప్పుడు లైనెక్స్ చెప్పింది, కరెక్టే బాబు, నువ్వు అలాగ పెడితే చైల్డ్స్ అనుకుంటే ఎట్లా? నో, పేరెంట్ ఎవరు చైల్డ్ ఎవరు అని అడిగింది నన్ను. అప్పుడు నేనేం చెప్పానంటే, అమ్మ పీ పెట్టి ఇక్కడ పీ రాసాం కదా, ఈవిడ పేరెంట్ కరెక్టే, మరి దాన్ని చైల్డ్స్ అని నేను ఎలా అనుకోవాలా? ప్రూఫ్ ఆఫ్ ఉన్నాయి కదా ఇక్కడ. కాదు, ఏబిసి బ్యాంక్ తర్వాత నువ్వు సపరేషన్ చేయాలా వెంటనే. ఏబిసి బ్యాంక్ అంటే నాకు పేరెంట్ అని తెలుసు, కానీ సపరేషన్స్ ఇంపార్టెంట్. ఆ సపరేషన్ కోసమే ఫార్వర్డ్ స్లాష్ ఏబిసి బ్యాంక్ రాసి, సపరేషన్ రాసి, డిపాజిట్, విత్డ్రాల్, పేమెంట్, ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా కర్లీ బ్రేసెస్ రాసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే చాలు, వెంటనే మనకు అవి వస్తాయి. మనం ఇందాక చూపించిన స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కరెక్టే సార్, ఆ స్ట్రక్చర్ వచ్చింది. మరి దాని లోపల మీరేమన్నారు? డిపాజిట్స్ అనే దాని లోపల మళ్ళీ అగైన్ మీరేం చెప్పారు? మళ్ళీ 2020 అన్నారు. ఓకే. దాని లోపల మళ్ళీ జనవరి రావాలన్నారు. ఓకే. దాని లోపల మళ్ళీ డిపాజిట్ ఫైల్ రావాలన్నారు. మరి ఇవి ఎలా వస్తాయి? అది ఇక్కడ టాస్క్. డిపాజిట్ లోపల 2020 రావాలి, జనవరి రావాలి, డిపాజిట్ ఫైల్ రావాలి. ఇవి ఎలా వస్తాయి? నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఈ కేసులో శాంపిల్కి ఇవి చూసి దానిని తయారు చేసిన తర్వాత ఇవి ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మా ఆపరేషన్స్ మళ్ళీ చెక్ చేద్దాం, మళ్ళీ సింపుల్గా. సో ఎంకేడిఆర్ హైఫన్ పి రాసి ఏబిసి బ్యాంక్ డిపాజిట్స్ ఇవన్నీ కొట్టి ప్రెస్ ఎంటర్ బటన్ కొడదాం. సో అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్, చూడండి, గో టు ఏడబ్ల్యూఎస్. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి, సర్వర్ కావాలి కదా. గో టు ఏడబ్ల్యూఎస్. సైన్ ఇన్. మనకు ఒక సర్వర్ కావాలి కాబట్టి ఆ సర్వర్ కోసం మనం ఓకే. సో ఎంఎఫ్ఏ కోడ్. ఓకే, ఎంఎఫ్ఏ కోడ్ చూద్దాం. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, మనం సర్వర్లోకి వచ్చాం. సారీ, మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్లోకి వచ్చాం. ఓకే, బాగుంది. ఆ తర్వాత దాంట్లో మనం EC2, ఓకే, EC2 డాష్ బోర్డ్కి వచ్చాం.
EC2 డాష్బోర్డ్కి వచ్చిన తర్వాత కొంచెం కిందకి రండి. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ చూసారా? లాంచ్ ఇన్స్టాన్స్ దీన్ని క్లిక్ చేయండి. ఓకే. సో లాంచ్ ఇన్స్టాంట్లో మనం సర్వర్ నేమ్ సో ఏబిసి బ్యాంక్ అంతే. కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా కీ పేర్. సో కీ పేర్లో అక్టోబర్ లాగా సార్ ఈ కీ పేర్ అనేది మీరు ఉన్న కీ పేరుని ఇస్తున్నారు మాకు తెలియదు అనే వాళ్ళ కోసం నేను సపరేట్గా క్లాస్ తీసుకుంటా. కొంచెం టైంతో తీసుకుంటా. జస్ట్ ఉన్న కీ పేరుని అలా ఉపయోగిద్దాం. ఓకే. సో తర్వాత ఇదిగోండి నంబర్ ఆఫ్ సర్వర్స్ ఒకటే లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే రిఫ్రెష్ బటన్. ఎస్ రిఫ్రెష్. ఓకే. సో చేసిన తర్వాత మనకి సర్వర్లు ఆ, పూర్తి స్థాయిలో ఎన్ని అనేది కూడా మనకు తెలుసుకోవచ్చు. మనకి ఏబిసి బ్యాంక్ అనేది ఇట్స్ రన్నింగ్ పెండింగ్లో ఉంది. స్లోగా అది స్టార్ట్ అవుతుంది. ఓకే స్లోగా అది స్టార్ట్ అవుతుంది. గుడ్. చూసారా స్టార్ట్ అయినట్టే. ఇక ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇదిగోండి. ఓకే. ఎస్ ఇట్ ఈస్ ఇన్ రన్నింగ్ మోడ్ రన్నింగ్ స్టేట్. గుడ్. సో ఈ సర్వర్లోకి మనం లాగిన్ అవ్వడానికి సింపుల్గా ఇలా క్లిక్ చేసి మనం సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్ తీసుకొని లాగిన్ అయిపోతాం డైరెక్ట్గా. పట్టి డైరెక్ట్గా పట్టి అని టైప్ చేస్తే చాలు. పట్టి సెషన్ 1 కంట్రోల్ SSH credentials load. Login as a EC2 EC-. So sudo -i. ఓకే రూట్ యూజర్. సో రూట్ యూజర్గా ఉన్న నేను సరే అవసరంలా నీకు EC2 యూజర్ అంతే. EC2 యూజర్ యాక్చువల్గా EC2 యూజర్గా ఉన్న నేను చెప్పాను కదా కొన్ని ఫైల్స్ తయారు చేయాలా ఫోల్డర్స్ తయారు చేయాలా అది వేరే స్టోరీ. ఫస్ట్ అయితే పేరెంట్ అండ్ చైల్డ్ డైరెక్టరీస్ని తయారు చేయాలా. అప్పుడు MKDIR -P MKDIR రాసి -P రాసి ABC బ్యాంక్ రాసి // నెక్స్ట్ కేసులో అర్లీ బ్రేసెస్ డిపాజిట్స్ విత్డ్రాల్స్ పేమెంట్స్ ట్రాన్స్ అంతే. అంటే మనకి స్క్రీన్ సరిపోదు కనుక ట్రాన్స్ పరిస్థితి అంతే ఓవర్. ఓకే ఇక్కడ పి రాసాం ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్. సార్ ఇదేంటి సార్ మనకి డైరెక్టరీస్ తయారైనట్లా లేనట్లా? ఎస్ అప్పుడు మనం LS అనేది టైప్ చేయాలి. LS టైప్ చేశారనుకోండి చూసారా LS టైప్ చేసిన వెంటనే మనకి ఏబిసి బ్యాంక్ కనిపిస్తుంది. LS టైప్ చేసిన వెంటనే ఏబిసి బ్యాంక్ కనిపిస్తుంది. సార్ కరెక్టే. ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఫోల్డర్స్ని చూడాలంటే ఎలాగా? ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఫోల్డర్స్ని చూడాలంటే మనకి చూడండి LS అని టైప్ చేసిన వెంటనే ఏబిసి బ్యాంక్ కనపడుతుంది. గుడ్. అయితే మనకి ఏబిసి బ్యాంక్ లోపల ఉన్న ఫైల్స్ మొత్తం చూడాలంటే మనకు ఒక కమాండ్ ఉంది. దాని పేరే ట్రీ కమాండ్. ట్రీ 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 అని రాసి ఏబిసి బ్యాంక్ అని రాస్తే చాలు. సో ఆ ఫోల్డర్స్ అన్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మెట్లో మనకు కనిపిస్తాయి. ఫోల్డర్స్ అన్ని ట్రీ స్ట్రక్చర్ ఫార్మెట్లో మనకు కనిపిస్తాయి. ఫోల్డర్స్ మొత్తం ఇలాగా మనం చేసిన అంతా కూడా ఎలా ఏబిసి బ్యాంక్ ఏబిసి బ్యాంక్ అని కనిపిస్తుంది. తర్వాత ఇది ఎస్ ఫ్రెండ్స్ డిపాజిట్ కనిపిస్తుంది. తర్వాత విత్డ్రాల్ కనిపిస్తుంది. తర్వాత పేమెంట్ కనిపిస్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్ కనిపిస్తుంది. ఎస్ ఎస్ దిస్ ఇస్ వాట్ లినక్స్ మోడల్. దిస్ మోడల్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ట్రీ స్ట్రక్చర్ మోడల్. ఈ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో మనం చూస్తే చక్కగా అర్థమవుతుంది. ఓకే ఇది ఫోల్డర్ ఇది మెయిన్ ఫోల్డర్ ఇది సబ్ ఫోల్డర్ సబ్ ఫోల్డర్ సబ్ అలా కనిపిస్తుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ అ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్. So the Linux follows the tree structure format. If you want to display this tree structure format, just we use a tree. ఆ ట్రీ అనేది ఒక కమాండ్ ఒక టూల్ ఒక సాఫ్ట్వేర్ ఏదైనా అనుకోండి. ఈ టూల్ ఉపయోగించి మనం ఈ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో ఈ కంటెంట్ని ఈ విధంగా మనం డిస్ప్లే చేయొచ్చు. అయితే ఆ ట్రీ అని రాసి ఫస్ట్ దాని తర్వాత ఏదైతే ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లో నువ్వు చేయాలనుకుంటున్నావు దాని పేరు ఏబిసి బ్యాంక్ అయిపోయింది. ట్రీ అని రాసి ఏబిసి బ్యాంక్ రాస్తే చాలు. వెంటనే అప్పుడు ఏమైంది ట్రీ అని రాసి ఏబిసి బ్యాంక్ రాసిన వెంటనే ఈ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లు ఇవి వచ్చేస్తాయి డైరెక్ట్గా.
ఈ ట్రీ స్ట్రక్చర్ ఫార్మాట్లు ఇవి వచ్చేసినాయి చూసారా. ఓకే, మరి ఇక్కడ మనం కూడా లైనక్స్ లో ట్రీ అని టైప్ చేసాం, ఏబిసి బ్యాంక్ టైప్ చేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే వెంటనే కమాండ్ నాట్ ఫౌండ్ అంటే ఈ కమాండ్ అన్నా సాఫ్ట్వేర్ అన్నా టూల్ అన్నా అంతా ఒకటే. అంటే అయ్యా బాబు, లినక్స్ లో ఈ సాఫ్ట్వేర్ లేదు, లినక్స్ లో ఈ టూల్ లేదు, లైనక్స్ లో ఈ కమాండ్ లేదు, కమాండ్ నాట్ ఫౌండ్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలా, కమాండ్ లేదు కాబట్టి అంటే సాఫ్ట్వేర్ లేదు కాబట్టి మనం ఇన్స్టాల్ చేయాలా. లైనక్స్ లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి మనకి కొన్ని టూల్స్ ఉన్నాయి. లైనక్స్ లో ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. ఏదైనా ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, ఇఫ్ యు వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వి యూజ్ ద టూల్స్. ఆ టూల్సే మూడు టూల్స్ ఉంటాయి. అవి మూడు, రెండు కాదు మూడు. సో ఫస్ట్ టూల్ పేరు ఎం, నెక్స్ట్ టూల్ పేరు డిఎన్ఎఫ్, నెక్స్ట్ టూల్ పేరు ఆర్పిఎం. ఇవి ఇవి ఏంటి సార్ టూల్స్, డిఎన్ఎఫ్, ఆర్పిఎం, ఎం, ఇవి టూల్స్ అన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టూల్స్ ఐ కెన్ ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్. ఏ సాఫ్ట్వేర్ అయినా, అది జావా అయినా, అది ఫైథాన్ అయినా, అది సారీ పిహెచ్పి అయినా, అది సమ్ అదర్ గో లాంగ్వేజ్ అయినా, అది ఇది ఏ కొట్టని కాదు, అన్ని సాఫ్ట్వేర్లు అనేది దీంట్లో మనం ఇన్స్టాల్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎం, డిఎన్ఎఫ్, ఆర్పిఎం, ఆర్పిఎం. వీటి గురించి సపరేట్ క్లాస్ ఉంటుంది యాక్చువల్గా. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. అయితే లైనెక్స్లో మనం సాఫ్ట్వేర్ని సాఫ్ట్వేర్ అనం. లైనెక్స్లో మనం ఏమని పిలుస్తామంటే ప్యాకేజ్ అని పిలుస్తాం, ప్యాకేజ్. సో జావా ప్యాకేజ్, పైథాన్ ప్యాకేజ్, డాట్ నెట్ ప్యాకేజ్, పిహెచ్పి ఇట్లా పిలుస్తాం యాక్చువల్గా చెప్పాలంటే. కాబట్టి సాఫ్ట్వేర్ని ప్యాకేజ్ అని పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే ప్యాకేజ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని ఎలా అప్డేట్ చేయాలి, దాన్ని ఎలా రిమూవ్ చేయాలి, దాని తర్వాత నెక్స్ట్ కేసులో కొత్త సాఫ్ట్వేర్ ఎలా ఎక్కించాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దట్ ఈస్ కాల్డ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్. ఆ చాప్టర్ వేరే. ఇప్పుడు ఈ చాప్టర్ గురించి మనం డైరెక్టరీస్, మనం ఫోల్డర్స్తో మాట్లాడుతున్నాం. కాకపోతే మనకి ఇక్కడ ట్రీ అనే సాఫ్ట్వేర్ అవసరం కాబట్టి ఇక్కడ ఎం అనేది మీరు ఎం అనే దాని డిస్కషన్ వచ్చింది, డిఎన్ఎఫ్ డిస్కషన్ వచ్చింది. రియల్గా ఇవి టూల్స్ దేనికోసం, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి ఉపయోగించే టూల్స్. ఆ టూల్స్ ఇవి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి, ఆ టూల్ ఉపయోగించి, ఆ సాఫ్ట్వేర్ ఉపయోగించి ట్రీ అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఎలాగా, ఎం ఎం ఇన్స్టాల్ ట్రీ అని రాయొచ్చు. అయితే ఇక్కడ ఈసీ టు యూజర్కి ముఖ్యంగా ఎస్యూడిఓ అని పెట్టాలి. ఎందుకు అలా టైప్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, ప్రజెంట్ మాత్రం సూడో ఎం ఇన్స్టాల్ ట్రీ అని టైప్ చేయండి, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, చేసిన తర్వాత బాబు ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, డూ యూ వాంట్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ఆర్ లైనక్స్ మిషన్. ఎస్ ఎస్ ఇన్స్టాల్ చేయి. అందుకోసం కన్ఫర్మేషన్ అడుగుతుంది. అది ఇంత సైజు ఉంది, ఓకే ఇన్స్టాల్ చేయమంటే అవుద్దా, ఎస్. ఎస్ కొట్టండి చాలు, ఎస్ కొట్టండి. ఎస్ కొట్టిన వెంటనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. అంతే. అలాగే సూడో రాసి సూడో ఎం ఇన్స్టాల్ పైథాన్ అంటే చాలు, పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. అది కూడా చూసారా, ఎస్ కొడితే చాలు ఇన్స్టాల్ అయిపోతుంది. అలా కాదు, సూడో ఎం ఇన్స్టాల్ జావా, ఎస్ కొడితే ఇన్స్టాల్ అయిపోద్ది. చూసారా, స్పాట్లో సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోద్ది జావా. సెకండ్స్, చూసారా, సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోద్ది. అంటే లైనెక్స్ మిషన్లోకి, లైనెక్స్ సర్వర్లోకి మనం జావాని ఇన్స్టాల్ చేయగలిగాం ఎట్లా. సో అవన్నీ చూడొచ్చు, అది వేరే విషయం. సో కాబట్టి జావా ఉందా లేదా తెలుసుకోవాలంటే జావా హైఫన్ హైఫన్ వర్షన్ అని చెప్తే చాలు, జావా వచ్చింది. సో పైథాన్ హైఫన్ హైఫన్ వర్షన్ అంటే చాలు, పైథాన్ వచ్చేస్తుంది ఎట్లా. సో క్లియర్ కొడితే క్లియర్ అయిపోద్ది, అంతే సింపుల్. ఆ తర్వాత ఇప్పుడు మనం ట్రీ అనే కమాండ్ గురించి డిస్కషన్, ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్, అయిపోయింది. చూసారా, మనం చెప్పిన మోడల్, ట్రీ స్ట్రక్చర్ మోడల్ ఇది. ఏబిసి బ్యాంక్ డిపాజిట్, పేమెంట్, ట్రాన్స్ఫర్, విత్డ్రాల్. అయితే మనకేం కావాలి, డిపాజిట్లో మళ్ళీ అగైన్ ఒక 4 ఫోల్డర్స్ 5 ఫోల్డర్స్ కావాలి, 20, 21, 22, 23 ఇంకొక ఫోల్డర్స్ కావాలి. దేని లోపల, డిపాజిట్స్ లోపల. సో డిపాజిట్స్ అనే ఫోల్డర్ లోపల మళ్ళీ మనకి ఫోల్డర్స్ కావాలి. అది మన ఎయిమ్. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తాం, అసలు ఇప్పుడు ఎలా చేస్తాం అనేది ఇప్పుడు మనం చూడాలి. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఎలాగా అంటే చూడండి యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సార్
ఎస్, ఓకే. ఇప్పుడు డిఈపి ఉంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏముంది చూసుకోండి మీకు అర్థం కాకపోతే. ఇది యాక్చువల్గా. సో డిపాజిట్ అనే ఈ ఫోల్డర్ లోపల నాకు 2020 రావాలి, 2021 రావాలి, 2022, 2023, 2024 రావాలి. ఇది స్టోరీ. అంటే మొత్తం ఎన్ని ఫోల్డర్స్ ఇక్కడ? మళ్ళీ కర్లీ బ్రేసెస్ 4 ఫోల్డర్, 1 2 3 4 5, 1 2 3 4 5. 5 అనేది ఇక్కడ డిపాజిట్లో రావాలి. ఇప్పుడు డిపాజిట్లో రాయడానికి మనం ఎలాగా డిఫైన్ చేయాలి? ఇప్పుడు స్టోరీ. ఆల్రెడీ ఏబీసీ బ్యాంక్ ఉంది. ఎక్కడుంది? ఏబీసీ బ్యాంక్ ఉంది. ఓకే. దాని లోపల ఏముంది? డిపాజిట్స్. కర్లీ ఇది సారీ ఫార్వర్డ్ స్లాష్ రాసి డిపాజిట్ ఉంది. దాని లోపల ఏం రాయాలనుకుంటున్నాం మనం? ఇదే కదా 2020. మరి రాస్తే చాలదా? ఎట్లా? కర్లీ బ్రేసెస్ రాసి 20 రాసి 21 రాసి 22 రాసి 23 రాసి 24 రాస్తే రాదా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? అలాగే ఎస్ ఇక్కడ సార్, పాసిబుల్. ఎంకే డిఆర్ రాస్తా. ఎంకే డిఆర్ కమాండ్ దేనికి? ఈ 20, 21, 22, 23 మొత్తాన్ని ఫోల్డర్స్గా తయారు చేయడానికి ఎంకేడిఆర్ ఫోల్డర్స్గా తయారు చేయడానికి. పొరపాటులో నువ్వు ఎంకేడిఆర్ ప్లేస్లో టచ్ రాసావనుకో, అప్పుడు ఫైల్స్గా డిజైన్ అవుతాయి. ఇవన్నీ కూడా ఫైల్స్గా తయారవుతాయి. బట్ మై ఎయిమ్ ఈస్ టు క్రియేట్ ఫోల్డర్స్ కాబట్టి ఎంకేడిఆర్ వాడా. కరెక్టే, బాగానే ఉంది. మరి ఏబిసి బ్యాంక్ అని రాసి ఏ డిపాజిట్ రాసి ఇలా రాస్తే వస్తుందా అవుట్పుట్? అది మీ క్వశ్చన్ ఆన్సర్. వస్తుందా రాదా? రాదు సార్. ఎందుకు రాదు? అక్కడ మనం పేరెంట్ డైరెక్టర్ అయినా చైల్డ్ డైరెక్టర్ అయినా మెన్షన్ చేయాలి. అవునా? ఎస్ ఫ్రెండ్స్, చెప్పండి. ఎక్కడ? ఆ ఎంకేడ్ గారు మిన్స్టా ఐఫన్ పి పేరెంట్ డైరెక్టర్. ఆ ఏబీసీ ఐఫోన్ బ్యాంక్ అనేది పేరెంట్ డైరెక్టర్ కదా. ఐఫోన్ పి ఐఫన్ పి. రాయకపోతే, ఇఫ్ ఐఎమ్ నాట్ స్పెసిఫింగ్ ఐఫోన్ పి, ఆన్సర్ ఏంటి? నేను ఐఫోన్ పి రాయను. ఆన్సర్ ఏంటి? రాయను, ఆన్సర్ ఏంటి? అప్పుడు ఏబీసీ బ్యాంక్ డైరెక్ట్లీ క్రియేట్ అవ్వదు. ఏబీసీ బ్యాంక్ డైరెక్ట్లీ క్రియేట్ అవ్వదు. ఓకే. సరే చూడండి, యాక్చువల్గా మీదేనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వినపడుతుంది? వేరే వాళ్ళ మాటలు మీదేనా వేరే వాళ్ళదా? ఓకే, చూసుకోండి యాక్చువల్గా. సరే, ఇప్పుడు స్టోరీ అసలు ఏంటి, గొడవ ఏంటో చూద్దాం. మనం మనం అర్థమైంది కదా. ఎంకేడిఆర్ రాస్తాను, ఏబిసి బ్యాంక్ రాస్తాను, డిపాజిట్ రాస్తాను. ఎందుకంటే ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ ఉంది. ఈ డిపాజిట్ లోపల ఇన్ని ఫోల్డర్స్ తయారు చేయమని చెప్తున్నా లైనెక్స్ కమా లైనెక్స్. ఏబిసి బ్యాంక్ ఆల్రెడీ ఉందమ్మా, ఓకే. డిపాజిట్ ఆల్రెడీ ఉందమ్మా, ఓకే. కానీ దాని లోపల ఒక 5 ఫోల్డర్స్ మళ్ళీ తయారు చేయి. ఆ ఫోల్డర్స్ నేమో 20, 21, 22, 23, 24 అట్లా రావాలని చెప్తున్నా. ఎవరికి? లైనెక్స్కి. బట్ ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ పి. పి అంటే ఏంది? పేరెంట్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఫ్లాగ్ అంటాం దీన్ని. ఇంకో భాషలో ఆప్షన్ అని కూడా అంటాం. ఓకే, ఆప్షన్ అన్న ఫ్లాగ్ అన్న ఒకటే. ఫ్లాగ్, ఎఫ్ఎల్ఏజి, ఫ్లాగ్ అంటే ఇంటర్నల్గా మనం టీంతో వర్క్ చేసేటప్పుడు దీన్ని ఫ్లాగ్ ఆప్షన్ అని చెప్పాలి. పి అనకుండా పి. పి ఫ్లాగ్ అంతే. సరే, ఓకే. ఎనీవే ఇక్కడ మనం చూద్దాం. కంట్రోల్ ఎల్ క్లియర్ కొట్టేసా. క్లియర్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, యాక్చువల్గా క్లియర్ కొట్టిన తర్వాత ఎస్ ఫ్రెండ్స్, EC2 ఇప్పుడు మనం ఎంకేడిఐఆర్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి డిపాజిట్ రాసి తర్వాత కర్లీ బ్రేసెస్ 20, 21, 22, 23, 24 రాసాం. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. డైరెక్టరీ తయారైంది. ఓకే. మరి దీని లోపల ఈ స్ట్రక్చర్ అంతా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దామా? చెక్ చేయాలంటే మళ్ళీ ఏంది? ట్రీ. ట్రీ రాసి ఏబిసి బ్యాంక్ రాసి
ట్రీ రాసి ఏబిసి బ్యాంక్ అంతే. జస్ట్ పేరెంట్ పేరు ఇస్తే చాలు, దాని లోపల ఉన్న సబ్ ఫోల్డర్స్ అన్ని రావాలి అట్లా అనమాట. ట్రీ అని రాసి ఏబిసి బ్యాంక్ రాసి అంతే. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్, వచ్చినాయా? డిపాజిట్ లోపల 20, 21, 22, 23, 24. అరే అన్ని ఫోల్డర్స్ వచ్చినాయి సార్. ఎలాగొచ్చినాయి? వై? ఎందుకు? ఎలా? అంటే ఏం లేదు, సింపుల్గా ఆల్రెడీ ఏబిసి బ్యాంక్ అనేది పేరెంటే. దాన్ని పేరెంట్గా మనం ముందుగానే తయారు చేసాం, ఆల్రెడీ డిఫైన్ చేసేసాం, ఆల్రెడీ అయిపోయింది. ఈ పేరెంట్ లోపలే డిపాజిట్ ఉంది. నెక్స్ట్ రెండోసారి మనం పేరెంట్ అని ఉపయోగించాల్సిన అవసరం లేదు ఇక. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఆల్రెడీ ఇట్ వాజ్ ఎ పేరెంట్. ఇన్సైడ్ దిస్ పేరెంట్ డైరెక్టరీ వీ హ్యావ్ ఎ డిపాజిట్ ఫోల్డర్. ఈ డిపాజిట్ ఫోల్డర్ లోపల జస్ట్ మనం ఒక యాక్షన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఏబిసి బ్యాంక్ పేరెంట్, డిపాజిట్ చైల్డ్, ఆ చైల్డ్ కింద మరొక చైల్డ్స్ ఇవన్నీ. అందుకోసం మన ఆపరేషన్స్ ఇప్పుడు కొత్త కాదు కదా. అందుకోసం మనం ఎంకేడిఆర్ రాస్తే ఇక్కడ స్ట్రక్చర్ ఆల్రెడీ డిఫైన్డ్ బాస్. ఏబిసి బ్యాంక్ ఆల్రెడీ డిఫైన్డ్, డిపాజిట్ ఆల్రెడీ డిఫైన్డ్. డిఫైన్ చేసిన దాని లోపల ఈ స్ట్రక్చర్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. ఆ స్ట్రక్చర్ ఏంది? 20, 21, 22 మిగతా ఫోల్డర్స్. బట్ దానికి నేను ఎంకేడిఆర్ ఉపయోగించా. బట్ నీడ్ నాట్ టు సే ఏబిసి బ్యాంక్ ఈజ్ ఎ ఫోల్డర్, డిపాజిట్ ఎ చైల్డ్. నో, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. వై? బికాస్ ఇట్ వాజ్ ఆల్రెడీ ఏబిసి బ్యాంక్ ఈజ్ ఎ పేరెంట్ డైరెక్టరీ అని అంటున్నా నేను. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా. ఎస్ పాపారావు, ఆర్ యు క్లియర్ పాపారావు? ఎస్. ఎస్ సార్. సో అక్కడ పేరెంట్ అని ఇస్తే ఏమైనా వస్తుందా? ఏం నథింగ్ ఇస్తే అది ఎందుకు అవసరం ఏంటి? ఇవ్వాల్సిన నెసెసిటీ కూడా లేదు కదా ఇక్కడ అంటున్నా నేను. ఓకే. సో ఇప్పుడు ఇదే అనమాట యాక్చువల్గా. దీని లోపల మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఎవరు పేరెంట్ అవుతారు ఈ స్ట్రక్చర్ని బట్టి. ఏంటి ఎవరన్నా అడిగితే మీరు ఎలా చెప్పాలంటే, ఇక్కడ ఉందో చూసారా ఈ గీత, ఇదేంది ఇది? నిలువు గీత. అడ్డగీత కదా, నిలువు గీత. ఈ నిలువు గీతకి కనెక్ట్ అయిన ప్రతిదీ కూడా ఏబిసి బ్యాంక్ అనే వ్యక్తికి పేరెంటే, చైల్డే. ఈ నిలువు గీతకి కనెక్ట్ అయిన ఎవరెవరు కనెక్ట్ అయ్యారు? డిపాజిట్ అనేది కనెక్ట్ అయింది, ఓకే. పేమెంట్ అనేది కనెక్ట్ అయింది, ఓకే. ట్రాన్స్ఫర్ అనేది కనెక్ట్ అయింది, ఓకే. విత్డ్రాల్ కనెక్ట్. వీళ్ళందరూ వీళ్ళకి పేరెంట్స్. ఎవరికి పేరెంట్స్? ఏబిసి బ్యాంక్కి. కానీ ఏబిసి బ్యాంక్కి సారీ చైల్డ్స్. ఏబిసి బ్యాంక్ చైల్డ్ డిపాజిటే. కానీ డిపాజిట్కి చైల్డ్స్ ఎవరంటే 20, 21, 22, 23, 24 వీళ్ళందరూ కూడా ఎవరికి చైల్డ్స్? డిపాజిట్ అనే దానికి చైల్డ్స్. డిపాజిట్ దేనికి చైల్డ్స్? ఏబిసి బ్యాంక్ చైల్డ్స్. ఏబిసి బ్యాంక్ చైల్డ్స్ అంటే దీన్ని బట్టి మనం ఎలా రాయాలి అంటే సింపుల్గా చూడండి. దీని పాత్ ఎలా రాయాలి అంటే ఇదిగోండి చూడండి, దీని పాత్ ఏబిసి బ్యాంక్, ఓకే, ఫార్వర్డ్ / డిపాజిట్ 24 అంతే. అరే అంతేనా? అంతే. ఏబిసి బ్యాంక్ అంటే ఏంది? ఏబిసి బ్యాంక్లోకి వెళ్తుంది. డిపాజిట్ అంటే డిపాజిట్లోకి వెళ్తుంది. డిపాజిట్ లోపల ఏం చేయాలా? 2024కి వెళ్తుంది. 2024లో ఏం చేయాలా? ఒక ఫైల్ తయారు చేయాలా. ఆ ఫైల్ పేరు డిపాజిట్ ఫైల్, దాని పేరు అది. డిపాజిట్ ఫైల్ అనేది తయారు చేయాలి. ఎక్కడ? 2024లో. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యు అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? 2024లో ఒక ఫైల్ తయారు చేయాలా. ఏదైతే నేను ఇక్కడ ఇదిగో ఇందాక నేను చూపించానో విండోస్లో సేమ్ స్ట్రక్చర్ నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. ఎక్కడ? లైనెక్స్లో, మీకు అర్థం కావడం కోసం. కొంచెం శ్రద్ధగా వింటే అర్థమైంది క్లాస్, లేకపోతే పిచ్చి పట్టిద్ది. క్లాసే అర్థం కాదు. ఈ క్లాసే కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు ఏ క్లాస్ వినాలనుకున్నా, సెక్టార్లో ఏదైనా అప్డేషన్ అవ్వాలనుకున్నా, ఏదైనా స్కిల్స్ కొత్తది నేర్చుకోవాలనుకున్నా సరే, నీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా దాన్ని మొత్తాన్ని పక్కన ఇసిరి పడేసి దాని వైపు కానీ చూస్తేనే నీకు అర్థమైంది క్లాస్. లేకపోతే గూగుల్ యూట్యూబ్లు చూసుకొని బతకాలి జీవితకాలం. 18, 16లో పెడతారు ఏసీ, చెమటలు పడతా ఉంటాయి కొంతమందికి. 18లో పెడతారు, చెమటలు పడతారు. కారణం ఏంది? ఇదే. అప్గ్రేడ్ స్కిల్స్ ఎప్పుడైనా చేసుకునేటప్పుడు ట్రైనర్ ఉన్నా లేకపోయినా మనం పూర్తి స్థాయిలో రాసుకోవాలి, దాన్ని మొత్తం శ్రద్ధగా వినాలి, క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పగలగాలి. అదర్వైజ్ నాలెడ్జ్ తీసుకోవడానికి కూడా పనికిరాదు ఈ ట్రైనింగ్. అంతే. మీ టైం వేస్ట్ అయింది. టైం ఈజ్ వాల్యుబుల్, టైం ఈజ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఓకే. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఫైల్ తయారు చేయాలి, అదే కదా మేము. అవును, ఫైల్ తయారు. ఎక్కడ అది ఫైలు? ఫైల్ ఇక్కడ తయారు చేయాలా. ఇక్కడ ఫైల్ ఎక్కడ అంటే చూడండి, ఫైల్ ఎక్కడ మనం తయారు చేయాలంటే ఇక్కడ.
2024లో తయారు చేయాలా. సార్ 2024 అనేది ఏంటి సార్? యాక్చువల్గా ఒక ఫోల్డర్ అది. ఓకే, ఈ ఫోల్డర్ ఎక్కడ ఉంది సార్? డిపాజిట్లో ఉంది. ఎక్కడది? ఇది దీంట్లో. ఆహా, డిపాజిట్ ఎక్కడ ఉంది సార్? ఏబిసి బ్యాంక్లో ఉంది. అది విషయం. సో కాబట్టి అందుకోసం నేనేమంటున్నానంటే ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ తయారు చేయాలి. దాని పేరేంది? డిపాజిట్ ఫైల్. దీని పేరు డిపాజిట్ ఫైల్. ఇట్లా. అయితే దీని హైరార్కీ మనం ఎట్లా రాయాలా అంటే ఇక్కడి నుంచి రాసుకో. ఫస్ట్ ఏబిసి బ్యాంక్ రాయి. ఓకే, రాసి. ఓకే, తర్వాత ఫార్వర్డ్ స్లాష్ రాసి డిపాజిట్ రాయి. ఓకే, డిపాజిట్స్ తర్వాత 24 రాయి. ఓకే, ఆ తర్వాత ఫార్వర్డ్ స్లాష్ రాసి డిఈపిఓఎస్ఐటి ఫైల్ రాసి. అంతే. ఆ, ఇట్లా రాస్తే ఫైల్ క్రియేట్ అయిద్దా? అవ్వదు. లైనెక్స్ చెప్పాలా టచ్ డిపాజిట్ అవ్వాలి సార్ ముందు. డిపాజిట్ ఫైల్ని తయారు చేయమని లైనెక్స్ చెప్పాలా. అందుకోసం మనం ఇక్కడ ముందు ఏం రాస్తామంటే టచ్, టిఓయు, టచ్. ఎప్పుడైతే ఇక్కడ టచ్ రాసామో ఏబిసి ఇక్కడ లైనెక్స్ ఏం చేస్తుంటే ఏబిసిలోకి వెళ్ళి డిపాజిట్లోకి వెళ్ళి 24లోకి వెళ్ళి డిపాజిట్ అయిన ఫైల్ని కొత్తదాన్ని తయారు చేసి పెట్టింది. బట్ ఆల్ ద థింగ్స్ మస్ట్ బి ఎగ్జిస్టెడ్. ఆల్రెడీ అన్నీ ఉండాలి. లేని పేరు ఇక్కడ ఇచ్చామంటే ఎర్రర్ చూపించే వి కెనాట్ ఫైండ్ దిస్ డైరెక్టరీ ప్లీజ్ అంటది. కాబట్టి ఉన్న డైరెక్టరీస్ మనం మెన్షన్ చేయాలి. టచ్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ 24 డిపాజిట్ ఫైల్. సో చూడండి, యాక్చువల్గా ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఇక్కడ ఎంకేడిఏఆర్ కాదు, ఇప్పుడు టచ్ వాడతాం. టచ్ ఏబిసి బ్యాంక్ ఫార్వర్డ్ స్లాష్ డిపాజిట్ తర్వాత 24 తర్వాత డిపాజిట్ ఫైల్. ఎస్. ఇప్పుడు ఇది కరెక్టా? వస్తుందా? తప్పు వస్తుందా? రైటా రాంగా? ఎస్ ఫ్రెండ్స్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్ట్ సార్. కరెక్టేనా? వస్తుందా? రైటా రాంగా? కర్లీ బేసెస్ తప్పు ఇవ్వాలి. సార్. ఎక్కడ? కర్లీ బ్రేసెస్ మల్టిపుల్ మల్టిపుల్ ఫైల్స్ ఇచ్చినప్పుడు సార్ కర్లీ బ్రేసెస్. మల్టిపుల్ ఫైల్స్కి అయితే కర్లీ బ్రేసెస్. సింగిల్ ఫైలే కదా ఇది. ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ ఫైల్స్ కాదు, గ్రూప్ ఆఫ్ ఫోల్డర్స్ కాదు, వీఆర్ యూజింగ్ ఓన్లీ సింగిల్ ఫైల్. దట్స్ ఇట్. ఇప్పుడు సింగిల్ ఫైల్కి ఏంది? ప్రెస్ ఎంటర్ బటన్. సరే చూద్దాం. ఇప్పుడు ట్రీ ట్రీ రాసి ఏబిసి బ్యాంక్. చూసారా? డిపాజిట్ కర్లీ బ్రేసెస్ ఎందుకు ఇవ్వాలా? మనం రాసుకుంటే మల్టిపుల్ చాలా ఫైల్స్ ఫైల్స్, ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 ఫైల్ 4 గ్రూప్ ఆఫ్ ఫైల్స్ రాసుకుంటే అట్లా. సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది? సింపుల్గా మనం ఒక ఫైల్స్ని ఒక ఫోల్డర్స్ని దాని స్ట్రక్చర్ మొత్తం డిఫైన్ చేయగలగాలంటే కొంత చిన్న లాజిక్ తెలిస్తే చాలు. ఆ లాజిక్ని పట్టుకొని మీరు వెళ్ళొచ్చు ఈజీగా. ఇది చాలా 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 వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనో, యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, యాజ్ అ లినక్స్ అడ్మిన్, ఈ స్ట్రాటజీ తెలిసి ఉండాలి నీకు. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నేర్చుకున్న వాళ్ళకి ఇది కానీ తెలిస్తే ఎక్సలెంట్గా రాణిస్తారు డెవాప్స్లో కానీ లైనక్స్లో కానీ. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అసలు స్టోరీ చూద్దాం. మనకి ఏబిసి బ్యాంక్ ఏంటి ఫ్రెండ్స్? ఫైలా ఫోల్డరా? ఫోల్డర్ సార్. ఫోల్డర్. ఎక్సలెంట్. మరి డిపాజిట్ అనేది ఏంటి ఫ్రెండ్స్? ఫోల్డర్ సార్. ఫోల్డర్. ఓకే, ఎక్సలెంట్. మరి ఇప్పుడు 2024 అనేది ఏంటి? ఫోల్డరా ఫైలా? ఫోల్డర్ ఫోల్డర్ ఫోల్డర్. ఫోల్డర్. మరి ఇప్పుడు డిపాజిట్ ఫైల్ అనేది ఏంటి? ఫోల్డరా ఫైలా? ఫైల్ ఫైల్. ఎస్, దిస్ ఇస్ ఫైల్. ఓకే, నేనేమంటానంటే ఈ ఫోల్డర్లు అన్నిటి లోపల పక్కన పెడితే ఈ ఫైల్లో ఇప్పుడు డేటా రాయాలి. ఐ వుడ్ లైక్ టు రైట్ సమ్ డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్. అంటే ఈ ఫైల్ని డైరెక్ట్గా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసేసి దాంట్లో కంటెంట్ రాయాలి. డైరెక్ట్గా ఫైల్ ఓపెన్ అవ్వాలి, ఫైల్లో కంటెంట్ రాయాలి. సరే, ఓపెన్ చేద్దాం. అసలు మనకి ఏదైనా ఒక ఫైలు ఉంది, దాంట్లో డేటా రాయడానికి, దాంట్లో డేటా సేవ్ చేయడానికి, దాంట్లో డేటాని మోడిఫై చేయడానికి, దాంట్లో డేటాని డిలీట్ చేయడానికి మనం కొన్ని టూల్స్ కొన్ని కమాండ్స్ వాడతాం కదా. ఏం టూల్స్ అవి? విమ్ నానో. ఆ, కొన్ని కమాండ్స్ వాడతాం కదా, అవేంటేవి? క్యాట్ ఎకో అండ్ క్యాట్ ఎకో. ఎస్ ఎస్. ఓకే. సో టూల్స్ వచ్చేసరికి విఏఎం, నెక్స్ట్ వచ్చేసరికి నానో. కమాండ్స్ వచ్చేసరికి ఏంటి అవి? టచ్,
తర్వాత క్యాట్ ఎకో, ఎకో. తర్వాత క్యాట్. సరే, ఎక్సలెంట్, ఫైన్. సరే, బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా నా ఇంటెన్షన్ ఏంది, ఆ ఫోల్డర్స్ లోపల ఉన్న ఫైల్లో, అంటే డిపాజిట్ అనే ఫైల్లో కొంత కంటెంట్ రాయాలి. రాయటానికి నేను ఇప్పుడు ఐ గో ఫర్ టూల్స్, ఐ గో ఫర్ కమాండ్స్. బట్ నాకు కమాండ్స్ సేఫ్టీ కాదు, టూల్స్కి వెళ్తా. ఆ టూల్స్లో కూడా ఇప్పుడు నానో టూల్కి వెళ్ళొచ్చా? ఎస్, నానో టూల్కి వెళ్ళు. నానో టూల్కి వెళ్ళు డైరెక్ట్గా. అవునా కాదా? ఇప్పుడు నానో అని రాసి డిపాజిట్ ఫైల్ 1 అని రాసా. డిపాజిట్ ఫైల్ అని నానో రాసి డిపాజిట్ ఫైల్ రాస్తే ఏమవుతుంది? హే, హూ ఆర్ యూ అంటది. అది ఎందుకు? డిపాజిట్ ఫైల్ ఎక్కడుందో చెప్పాలి కదా దానికి. అర్థమైందా? చాలా మంది చెప్తారు, నేను హైదరాబాద్లో ఉంటున్నా, అక్కడికి వచ్చేసేయ్ కలుద్దాం అంటారు. హైదరాబాద్లో ఉన్నాం రా అంటే, నేను బెంగళూరులో ఉన్నా, అక్కడికి వచ్చేసేయ్ మాట్లాడదాం అంటే, బెంగళూరు అంటే ఏంది? బెంగళూరులో ఎక్కడున్నావు? హైదరాబాద్ అంటే ఏంది? హైదరాబాద్లో ఎక్కడున్నావు? అట్లాగే నానో కమాండ్ కూడా చెప్పాలా, అమ్మా నానో, ఇదిగో, అసలు యాక్చువల్గా నువ్వు ఎక్కడ రాయాలో తెలుసా? డేటా ఎక్కడైనా, ఎక్కడా లేదు, ఫస్ట్ ఏబీసీ బ్యాంక్ వెళ్ళు. ఓకే. ఆ తర్వాత దాని లోపల ప్రవేశించు. ఎక్కడది? డిపాజిట్కి ప్రవేశించు. తర్వాత ఎక్కడ ప్రవేశించాలా? 24లోకి ప్రవేశించు. తర్వాత ఎక్కడ ప్రవేశించాలి? అక్కడ డిపాజిట్ అనే ఫైల్ ఉంది. ఓకే, దానిలోకి ప్రవేశించని చెప్పాలి. ఎవరికి? నానోకి. అంటే ఈ స్టోరీ మొత్తం నానోకి చెప్పాలా సార్? చెప్పాలి. చెప్పబోతే ఏమై సార్? దానికి తెలియదు. ఎక్కడ రాయాలి డేటా తెలియదు. ఆల్రెడీ ఫైల్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్స్. కాబట్టి ఇప్పుడు నానో అనే దానికి ఇక్కడ మనం ఇక్కడ చెప్పాలి స్టార్టింగ్లోనే. ఇందాక మనం అంటే ఇక్కడ టచ్ రాస్తే ఫైల్ క్రియేట్ అయింది, నానో రాస్తే ఫైల్ ఉంది కదా, ఉన్న ఫైల్లో డేటాని రాయడానికి ఎలో చేస్తుంది అది మనకి. అంటే ఈ ఫైల్ విల్ బి ఓపెన్ ఆటోమేటికల్లీ. ఫైల్ విల్ బి ఓపెన్ ఆటోమేటికలీ ఇన్ ఎడిట్ మోడ్. ఎడిట్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు, తీసేయచ్చు, మన ఇష్టం వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్, అక్కడ నానో రాసినందువల్ల మీకు అర్థమైందా కంటెంట్? ఎందుకు నానో రాసాం? డిపాజిట్ అనే ఫైల్ పెట్టడం ఫైల్. కొంత కంటెంట్ రాసుకోవచ్చు మనం ఇక్కడ నానో రాస్తే. ఎస్, అర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు యాక్చువల్గా మనం ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నానో అని రాసి, ఓకే, ఆ తర్వాత ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, ఏబిసి బ్యాంక్ రాసి, ఆ తర్వాత నెక్స్ట్ డిపాజిట్ రాసి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి? 24 రాయాలి. ఆ తర్వాత ఇంత స్టోరీ రాయాలి. అర్థమైందా? ఇంత స్టోరీ రాయాలి. మరి ఇప్పుడు నేను ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఏమైంది ఫ్రెండ్స్? డైరెక్ట్గా డిపాజిట్ ఫైల్ ఓపెన్ అయ్యింది. ఎందుకు? ఎవరు చేసేది? ఇదే నానో. ఎలాగా? ఎడిట్ మోడ్లో. ఎట్లా చూడండి ఒకసారి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఫైల్ ఓపెన్ అయింది. ఇదిగో ఇక్కడ ఏబిసి బ్యాంకు డిపాజిట్ 24 డిపాజిట్ ఫైలు. ఎస్, ఇక్కడ నేను రాసుకుంటా. ఇందాక నేను చెప్పాను కదా, ఏమని చెప్పాను? సీరియల్ నెంబర్, ఓకే, తర్వాత నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ నేమ్, తర్వాత ఏంది? అకౌంట్ నెంబర్. ఎస్ ఎస్, తర్వాత ఏంటి? సింపుల్ డిపాజిట్. అంటే మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ క్లాసులు నేను చెప్తున్నా. బట్ ఓకే, తర్వాత ఏంటి? ఎస్, కేకే. తర్వాత ఏంటి? అకౌంట్ నెంబర్ సంథింగ్ సంథింగ్. ఎస్, ది డిపాజిట్ ఎంత? 50,000 రూపీస్. అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏంది? 2. మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చేయొచ్చు సార్, నెక్స్ట్ నీ ఇష్టం, ఏదైనా చేసుకో, ఏముంది అక్కడ. అట్లా, ఓకే. వచ్చేసి 60,000 రూపీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ ఫ్రెండ్స్, మీరు ఏదో సిల్లీగా తీసుకోకండి దీన్ని. చాలా మంచి క్లాసు, చాలా చక్కటి క్లాసు, చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ సెషన్, మీరు ఫోల్డర్స్ ఫైల్ మీద ఈజీగా వర్క్ చేయగలరు. అదర్వైజ్ కష్టాలు తప్పవేగా. ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్గా డిపాజిట్ అనే ఫైల్ లోపల కొంత కంటెంట్ రాసా. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఫైల్లో ఉన్న కంటెంట్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ O. ఏంటది? కంట్రోల్ O. కంట్రోల్ O మీన్స్ వాట్? సేవ్. కన్ఫర్మేషన్ అడిగిద్ది. సేవ్ చేయమంటావా? నీకు ఓకేనా అని అడిగిద్ది. అప్పుడు మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలా. అడుగుతుంది అది, ఇదిగో బాబు, డూ యూ వాంట్ టు రైట్ ద ఫైల్స్, డూ యూ వాంట్ టు రైట్ ద కంటెంట్ ఇన్సైడ్ దిస్ ఫైల్? ఎస్ ఎస్. ఎస్ అనే నోటితో చెప్పితే దానికి అర్థం కాదు. అప్పుడు ఎంటర్ బటన్ కొట్టాలి. ఎంటర్ బటన్ ఎక్కడ? కీబోర్డ్లో. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. సో ఎప్పుడైతే నువ్వు ఎంటర్ బటన్ ప్రెస్ చేసావో
వెంటనే అయ్యా బాబు లైన్స్ అన్ని రాసేసానయా నీ ఫైల్లోకి అంటుంది. ఓకేనమ్మా రాసావు కదా, ఫైల్ నుంచి బయటకు వచ్చేయమ్మా అంటున్నా నేను. ఫైల్ నుంచి బయటకు వచ్చేసాయి అంటే ఏంది, కంట్రోల్ ఎక్స్. మీకు ఆల్రెడీ బయట ఫైల్ నుంచి బయటకు వచ్చేసాం. ఓకే, మళ్ళీ ట్రీ కొట్టు. ట్రీ కొట్టి ఏబిసి బ్యాంక్ టైప్ చేస్తే అరే డిపాజిట్ ఫైల్ ఉందే ఉంది, కానీ డిపాజిట్ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ మాత్రం మనకు కనపడదు. నో. ఇప్పుడు నా స్టోరీ, నా టాస్క్ ఏంటంటే అసలు డిపాజిట్ అనే ఫైల్లోకి కొంత కంటెంట్ రాసా నేను ఉపయోగించి, కానీ రాసిన కంటెంట్ని చూడాలా. సహజంగా మనం తెలుసు, రాసిన కంటెంట్ చూడటానికి మనం ఒక కమాండ్ ఉపయోగిస్తాం లైనెక్స్లో. ఏంటిది అది? క్యాట్ టచ్ కమాండ్, అంతే కదా. క్యాట్ సార్. క్యాట్ ఫైల్ సార్. ఫైల్లో ఉన్న డేటాని చూడడానికి ఒక కమాండ్ ఉపయోగిస్తాం. ఆ కమాండ్ పేరే క్యాట్ కమాండ్. క్యాట్ కమాండ్ పేరు ఏంటంటే క్యాట్ కమాండ్. క్యాట్. ఎస్. ఓకే. సరే సార్, క్యాట్ కమాండ్ వాడొచ్చు, వాడు, నో ప్రాబ్లం. ఎట్లా వాడాలో తెలుసా? మనం చెప్పాలా క్యాట్కి, అమ్మ క్యాట్ ఎక్కడుంది డేటా చూపు అంటది అది. అప్పుడు ఏంది, ఏబిసి బ్యాంక్లో ఉందమ్మా. ఓకే. దాని లోపల డిపాజిట్ అనే మరో ఫోల్డర్ ఉందమ్మా. ఓకే. దాని తర్వాత 24 ఉంటుందమ్మా. దాని తర్వాత డిపాజిట్, డిపాజిట్ తర్వాత దాని దాని మొత్తం ఏముంది అక్కడ, మనకు డిపాజిట్ ఫైల్ నేమ్ ఏంటి? డిపాజిట్ ఫైల్. డిపాజిట్ ఫైల్. ఎస్, ఎక్సలెంట్ ఆన్సర్. అది స్టోరీ, ఇది అన్నమాట. ఇప్పుడు క్యాట్ అక్కడ రాసాం కాబట్టి ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఏం కనపడాలా? డిపాజిట్ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ కనపడాలా, అంతేనా కదా? ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, డిపాజిట్ అనే ఓ ఫైల్లో ఈ డేటా ఉంది నాయనా అని చెప్తుంది. ఎవరు? క్యాట్. క్యాటే కాదు, మనకి ఇంకో కమాండ్ కూడా ఉంది, దాని పేరే టేల్. టేల్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, డిపాజిట్ రాసి, ఓకే, డిప్ రాసి 24 రాసి, ఆ తర్వాత మళ్ళీ డిపాజిట్ డిఈపిఓఎస్ఐటి ఫైల్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే టైల్ కమాండ్ కూడా సింపుల్గా బాగానే ఉంది. టైలే కాదు, ఇంకోటి ఉంది, దాని పేరు హెడ్. హెచ్ఈడి, హెడ్. హెడ్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, హెడ్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, తర్వాత డిపాజిట్ రాసి, తర్వాత డిప్లో ఏముంది 24, ఆ తర్వాత డిఈపిఓఎస్ఐటి ఫైల్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే సార్ ఏంటి క్యాట్ ఒకటే ఉంది, ఆ ఇది క్యాట్ అలాగే ఉంది, టేల్ ఒకే ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఏముంది, క్యాట్ టేల్ హెడ్ హెడ్. మూడు ఇలాగే కనిపిస్తున్నాయి. అయ్యో ఇదేంది గోల, మాకు ముందు చెప్పలేదు కదా మీరు. అంటే ఫైల్లో ఉన్న డేటాని చూడడానికి క్యాట్ అని చెప్పారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? క్యాట్, నాట్ ఓన్లీ క్యాట్, వీ కెన్ ఆల్సో సీ ద డేటా బై యూజింగ్ ఎస్ హెడ్ కమాండ్, ఎస్ యాజ్ వెల్ యాజ్ టేల్ కమాండ్, ఎస్ యాజ్ వెల్ యాజ్ క్యాట్ కమాండ్. ఇవే కాదు, నువ్వు విఏఎం ఉపయోగించిన దాంట్లో ఉన్న డేటాను చూడొచ్చు. విఏఎం కాతే ఇది టూల్ యాక్చువల్గా. దీంతో ఒక రిస్క్ ఏంటంటే మనకి స్క్రీన్లో కనపడదు, ఫైల్ లోపలికి వెళ్ళి కనపడుద్ది డేటా. అది ఒక పెద్ద రిస్క్ దీంతో, విఏఎం తోటి. ఎలా అది? ఎలా అంటే చూడండి, ఇప్పుడు సపోజ్ తెలివితేటలు ఉపయోగించి మనం విఏఎం రాసాం, రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, డిపాజిట్ రాసి 24 రాసి, డిపాజిట్ ఫైల్ అని రాసా, ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా ఫైల్ మాదిరిగా ఓపెన్ అయిపోద్ది. అంటే ఎప్పుడైనా సరే ఇలా ఎందుకు ఓపెన్ చేయాలా? డేటాని చూసుకోవడానికి ఇది వద్దు. నో, డేటాని ఏదన్నా ఎడిటింగ్ చేయడానికి ఇది తీసుకో, అప్పుడు ఈజీగా ఉంటుంది నీకు. డేటాని ఏదన్నా ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్సర్ట్ అని కొట్టేస్తే చాలు, ఎడిట్ అయిపోద్ది డేటా. సో ఇప్పుడు నువ్వు ఫైల్ నుంచి బయటికి రావాలంటే కోలన్ X, అయిపోయింది. అంటే నేను విఏఎం అనేది ఎందుకు ఉపయోగించాలి, నానో ఎందుకు ఉపయోగించాలి, క్యాట్ ఎందుకు ఉపయోగించాలి, హెడ్ ఎందుకు ఉపయోగించాలి, టైల్ ఎందుకు, ఇప్పుడు మీకు అర్థమైంది కొంచెం. కానీ సార్ మరి టైల్కి ఆ టైల్, కొంతమంది టైల్, కొంతమంది టైల్, కొంతమంది హెడ్ ఇట్లా మాట్లాడతారు, మరి ఎందుకు అవి క్యాట్తో సమానం కాదా? ఎస్, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇది దానికి 100 రెట్లు డిఫరెన్స్ ఉంది. సో హెడ్ అనే కమాండ్ ఫంక్షనాలిటీ వేరే, క్యాట్ అనే కమాండ్ ఫంక్షనాలిటీ వేరే, టైల్ అనే కమాండ్ ఫంక్షనాలిటీ వేరే. మొత్తం మూడు ఫంక్షనాలిటీస్, డిఫరెంట్ ఫంక్షనాలిటీస్. వాటి గురించి నేను తర్వాత చెప్తా. కానీ హెడ్ అనేది ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసిద్ది, టైల్ అనేది ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసిద్ది, క్యాట్ అనేది ఫైల్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసి. అయితే
ఇక్కడ హెడ్ అంటే ఏంటంటే, హెడ్ అనేది, ఎస్, హెడ్ అంటే ఏం జరిగిద్దంటే, ఆ ఆ ఫైల్లో ఉన్న పైన అంటే టాప్ లో ఉన్న 10 లైన్స్ మాత్రమే చూపించింది హెడ్ అంటే. అది ఆడ విషయం. ఓకే, మనకి కంటెంట్ సరిగా లేదు కాబట్టి అన్ని చూపిస్తుంది, కానీ హెడ్ మీన్స్ ఏంటంటే ఫైల్లో ఉన్న 10 లైన్స్ మాత్రమే చూపించింది, నెక్స్ట్ లైన్స్ చూపించదు. ఆహా. మరి టేల్ అంటే ఏంది? టేల్ అంటే ఏమంటే అడుగు భాగం అంటే బోటంలో ఉన్న 10 లైన్స్ చూపించింది, దాని స్టోరీ అది. అడుగున అంటే టేల్ కమాండ్కి ఇది. ఆహా, అట్లొద్దు, అసలు నాకు టోటల్లో ఫైల్లో డేటా అంతా కావాలి, అప్పుడు క్యాట్. అట్లొద్దు, నాకు అసలు ఫైల్ లోపలికే ప్రవేశించాలి, అప్పుడు నానో. నానో ఆర్ యూ కెన్ సే విఐఎం, రెండు ఒకటే. ఫైల్ లోపలికి ప్రవేశించి కొంత డేటాని నేను డిలీట్ చేయాలి, కొంత డేటాని మాడిఫై చేయాలి, అసలు అవసరమైతే ఆ డేటా మొత్తం తొలగించాలి, మొత్తం విఐఎంఏ. మరి క్యాట్తో పనిచేయదా? నో, ఓన్లీ డిస్ప్లే పర్పస్. టేల్తో పనిచేయదా? నో, ఓన్లీ డిస్ప్లే పర్పస్. హెడ్తో పనిచేయదా? నో, ఓన్లీ డిస్ప్లే పర్పస్. డిస్ప్లే పర్పస్ ఉన్న కమాండ్స్ ఇవి. బట్ విఐఎం నానో ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మోడిఫికేషన్ చేసే పర్పస్ అవి. అవి ఓకే, అవి. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? స్లోగా ఉందా, ఫాస్ట్గా ఉందా, ఏదైనా డిఫికల్టీగా ఉందా, అసలు అర్థం కావట్లేదా, అర్థమయ్యి అర్థం కానట్లుందా, ఎట్లా ఉంది క్లాస్? అర్థమవుతుంది సార్. ఎక్సలెంట్. అర్థమవుతుంది సార్. ఓకే, ఓకే. చాలా జాగ్రత్తగా వినండి, మంచి క్లాసు, చక్కగా వినండి. సరే, ఇప్పుడు బాగానే ఉంది. నేను ఇందాక ఏం రాశాను? నానో రాశా. ఓకే, నానో రాసి తర్వాత ఏబిసి బ్యాంక్ రాశా. నానో రాసి ఏబిసి బ్యాంక్ రాసి ఇక్కడ చూడండి, డిపాజిట్ రాశా, డిప్ రాసి 24 రాశా, 24 రాశా, ఫార్వర్డ్ స్లాష్ రాసి ఉమ్, ఇప్పుడు నేను డిఈపిఓ ఎస్ఐటి ఫైల్ 2 అని రాశా. ఇప్పుడు ఏమైంది? ఫైల్ క్రియేట్ అవుతుంది, డేటా మనం డేటా ప్రొవైడ్ చేసుకోవచ్చు సార్. ఆ ఫైల్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, దాంట్లో మనం ఎట్ ఎ టైం డేటా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇందాక ఏంటంటే మనం ఒక ఒక ఫైల్ని తయారు చేసిన ఫైల్ లోపలికి ప్రవేశించి డేటా రాసాం. ఇప్పుడు అట్లా కాదు. అమ్మా నేను, నా దగ్గర ఫైల్ ఏం లేదమ్మా, డైరెక్ట్గా ఫైల్ నువ్వే తయారు చేయి, తయారు చేసి దాన్ని ఓపెన్ మోడ్లో పెట్టేసేయి, ఓపెన్ మోడ్లో పెట్టేసేసి నన్ను రాసుకోవడానికి ఎలవ్ చేయి అంటున్నా. నేను ఎవరితోటి? నానోతో చెప్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, అంటే ఎక్కడది? లొకేషన్ ఇచ్చా అమ్మా, ఈ లొకేషన్లో ఏబిసి బ్యాంక్ డిపాజిట్స్ 24 డిపాజిట్ ఫైల్ 2గా తయారు చేయి, దాంట్లో డేటా తీసుకో నా నుంచి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, ఓపెన్ అయిపోయింది. అంటే ఏమైంది? డిపాజిట్ అనే ఫైల్ 2 ఓపెన్ అయింది, దాంట్లో కొంత కంటెంట్ రాసుకో నీ ఇష్టం. ఎస్, మళ్ళీ అగైన్ ఏంది? సీరియల్ నెంబర్. ఎస్ ఫ్రెండ్స్, డేట్ సంథింగ్ ఆర్ డేట్, ఆల్రెడీ నేమ్ రాసుకో, ఆల్రెడీ అకౌంట్ అకౌంట్ నెంబర్ రాసుకో. ఎస్ ఎస్, తర్వాత ఏం రాస్తావు? డిపాజిట్ రాయి, అంతే సింపుల్. 1, తర్వాత ఏంటి? పాపారావు. ఓకే, అకౌంట్ నెంబర్ సంథింగ్. ఓకే, తర్వాత డిపాజిట్ వచ్చేసి 56,000 రూపీస్, ఇలా రాసా. రెండు, రెండు వచ్చేసి వినోద్ కుమార్. ఎస్, అర్థమైందా? వినోద్. ఓకే, ఓకే. తర్వాత సంథింగ్ సంథింగ్. ఎస్ ఎస్, ఇది వచ్చేసి 70,000 రూపీస్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాశాం. రెండు. ఇప్పుడు దీని నుంచి బయటికి రావాలి, ప్లస్ డేటా సేవ్ అవ్వాలి. ఫస్ట్ డేటా సేవ్ అవ్వాలంటే కంట్రోల్ ఓ, కంట్రోల్ ఓ. ఎస్ సార్, స్మాలా క్యాప్లా? స్మాలే, కంట్రోల్ ఓ. సార్ నేను క్యాప్లు ఇస్తా ఏమన్నా అయిద్దా? క్యాప్లు ఇస్తా ఏమన్నా అయిద్దా? ఇచ్చుకో, నో ప్రాబ్లం. కాదు ఇట్లా అడిగిద్ది గందరగోళంగా, కాబట్టి క్యాపిటల్ కాదు, స్మాల్ వర్డ్. సరే సార్, ఓకే. సార్ ఇప్పుడు యాక్చువల్గా దీన్ని డేటాని సేవ్ చేయడానికి ఏం చేయాలి సార్? మళ్ళీ ఎక్సేనా? ఎక్సే, ఎక్సేనా? ఎక్సే, అర్థమైందా? అంటే నువ్వు ఎక్స్ రాసి, ఎస్ చూడండి యాక్చువల్గా, ఇదిగోండి ఫైల్ నుంచి బయటకు వచ్చేసావు, అయిపోయింది ఫైల్. సరే, ఇప్పుడు డేటాని చూడాలంటే మళ్ళీ క్యాటే లేదా టేల్. టేల్ రాసి ఏబిసి బ్యాంక్. ఓకే, ఏబిసి బ్యాంక్, సారీ, ఏబిసి బ్యాంక్, ఆ తర్వాత డిపాజిట్ 24, తర్వాత డిఈపిఓ ఎస్ఐటి ఫైల్, ఫైల్ 2. ఓకే, అక్కడ మనం ఏదో పొరపాటు చేసాం.
డిపాజిట్ టేల్ ఫైల్ లేదనిపిస్తుంది. సరే, అప్పుడు ట్రీకి వెళ్ళు. ఫైల్ తయారవ్వలేదా ఏంటి? ట్రీ ఏబిసి బ్యాంక్, మనం ఏదైనా ఫైల్ నేమ్ తప్పించినా రాదు యాక్చువల్గా. ట్రీ సార్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి పెట్టారు, అందుకే రాలేదనుకుంటా. రాలా అంటే ఆడ ఫైల్ తయారవ్వలే. తయారవడానికి మనం ఏదో తప్పు మిస్టేక్ చేసాం. అగైన్ మళ్ళీ చేయండి. డేటా అంటే ఫైల్ సేవ్ అవ్వాల. అప్పుడు నేను సేమ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సంథింగ్ కాల్డ్ ఏబిసి బ్యాంక్. ఎస్. తర్వాత డిపాజిట్ 24. ఆ తర్వాత మనకి డిఈపిఓఎస్ఐటి ఫైల్ 3. ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో దాని లోపల మనం కంటెంట్ రాసుకో, సీరియల్ నెంబర్, నేమ్, అకౌంట్, అకౌంట్ నంబర్, ఎస్ ఎస్, డిపాజిట్. అంతే సింపుల్గా ఇట్లా రాసుకుంటా. ఇలా రాసుకున్న తర్వాత మనం రాసుకుంటా. ఒకటి రాసి పాపారావు రాసి ఎస్ ఎస్ ఇలా కొంత రాసుకొని, తర్వాత డిపాజిట్ అమౌంట్ 56,000 రూపీస్. ఎస్ ఇలా రాసుకుంటాం. ఎస్ ఎస్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి వినోద్. నెక్స్ట్ వచ్చేసి వినోద్ రాసి ఆయన అకౌంట్ నెంబర్ సంథింగ్ 70,000 రూపీస్ రాసాం. రాసిన తర్వాత మనం కంట్రోల్ O ప్లస్ ఎంటర్ బటన్ అయిపోయింది. ఆఫ్టర్వర్డ్స్ కంట్రోల్ X అయిపోయింది. సో ఇప్పుడు మనం ట్రీ రాసి ఏబిసి బ్యాంక్ రాస్తే డిపాజిట్ ఫైల్ 3 వచ్చింది. ఓకే. వచ్చిన దాంట్లో నుంచి డేటా చూడాలంటే ఈజీగా చూడొచ్చు. ఎలాగా? క్యాట్ వాడొచ్చు, టేల్ వాడొచ్చు, హెడ్ వాడొచ్చు. ముందు ముందు నేను టేల్ హెడ్ ఉపయోగం చెప్తా. ఇప్పుడైతే చెప్పలేను కానీ ముందు ముందు చెప్తా. ఈరోజు ఇప్పుడు అవసరం లే. సో క్యాట్ రాయొచ్చు, టేల్ రాయొచ్చు. టేల్ రాసి ఏబిసి బ్యాంక్ రాసి, ఓకే, // రాసి, డిప్ రాసి, 24 రాసి, డిఈపిఓఎస్ఐటి ఫైల్ 3. ఎస్. చూసారా? టేల్, క్యాట్ టేల్ ఇట్లా అయినా సరే. అంటే ఈ విధంగా మనం అక్కడ ఉన్న డేటాని ఓపెన్ చేసి చూడొచ్చు, ఈజీగా చూడొచ్చు. అంటే ఇక్కడ మనం చేసింది ఏంటి? ఇందాక సింపుల్ ఇలా చేసాం కదా. ఇలా ఇందాక ఎస్, ఇదే, ఇది విండోస్, అది లైనెక్స్. ఇలాగ మనం ఎప్పుడైతే ఇక్కడ చేసాం, ఇప్పుడే చూసాం కదా మనం. ఇది ఇలా ప్రెస్ చేస్తే ఇలా వచ్చింది. ఎస్. రన్ కమాండ్లో డిస్ట్ ఇలా టైప్ చేస్తే చాలు, ఫోల్డర్స్ అన్ని దాటుకొని వెళ్ళి మనకు డేటా చూపిస్తుంది సింగిల్ క్లిక్ తోటి. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ మనం ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం? సింగిల్ క్లిక్, ఇదే ఇంతే. జస్ట్ ఈ కమాండ్స్ ఇది రాస్తే అక్కడ అయింది. దానికి దీనికి డిఫరెన్స్ ఇది. అక్కడేమో అలా, ఇక్కడేమో ఇలా. సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే సార్, బాగానే ఉంది యాక్చువల్గా. సార్ ఇప్పుడు బాగానే ఉందిలే కానీ ఇప్పుడు యాక్చువల్గా మనకు కొన్ని సందర్భాల్లో వాడంటాడు ఫోల్డర్ లోపలికి ప్రవేశించండి అంటారు, ఫోల్డర్ లోనికి ప్రవేశించండి అంటారు. ఒక ఫోల్డర్ లోపలికి మనం ప్రవేశించాలా? ఆహా. మరి ఫోల్డర్ లోపలికి ఎలా ప్రవేశించాలా? అసలు ఏంటి దాని గొడవ ఏంటి అని చూస్తే, ఫోల్డర్ ఫోల్డర్ ఏ ఫోల్డర్ ఉంది? ఏబిసి. ఎల్ఎస్ కొడితే ఏమొచ్చింది? ఏబిసి బ్యాంక్ వచ్చింది. అసలు ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళాలి, ఫైల్ ఫోల్డర్ లోనికి వెళ్ళాలి. కొన్ని సందర్భాల్లో అలాంటి అవకాశం, ఫోల్డర్ లోపలికి వెళ్ళమ్మా అంటాడు వాడు. ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే కమాండ్ ఏంటి? ఇక్కడ ఇది తెలియాలి. బయట నుంచి ఇదంతా చేసాం, బయట నుంచి పూర్తి స్థాయిలో చేసాం. ఎలాగా? క్యాట్ రాసాం, ఆ తర్వాత కొంత ఏదైనా కావాలంటే మనం టచ్ రాసాం, అన్ని రాస్తున్నాం. టచ్ రాసాం, క్యాట్ రాసాం, అన్ని రాస్తున్నాం, నానో రాసాం, అన్నిట్లో ఉపయోగించాం. లోపలికి ప్రవేశించాలంటే తెలియదు. ఓకే, లోపలికి ప్రవేశించడానికి కూడా కమాండ్ ఉంది. దాని పేరు ఏంది? సిడి. అంటే ఒక ఫోల్డర్ లోపలికి ప్రవేశించడానికి ఒక కమాండ్ ఉంది, దాని పేరు సిడి. ఆహా, సిడి అంటే ఏంది? చేంజ్ డైరెక్టరీ. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. అసలు ఈ సిడి గొడవ ఏంటి ఒకసారి చూడండి. యాక్చువల్గా మనకి చూడండి, లైనక్స్. లైనక్స్ చాలా తెలివైందనమాట. అదేం చేసిందంటే చూడండి, ఎప్పుడైనా సరే మనం ఒక సర్వర్లో ఒక లైనక్స్ ఇన్స్టాల్ చేసిన వెంటనే దాని లోపల ప్రవేశించాలి అన్నప్పుడు, మనం యూజర్గా ప్రవేశించాలి అన్నప్పుడు లైనక్స్ ఒక రూల్ పెట్టింది. ఏమని? హే బాబు, నువ్వు ఖచ్చితంగా యూజర్ అయి ఉండాలని చెప్పింది. ఆహా, యూజర్ అయి ఉండాలి అయ్యా.
ఇప్పుడే నేను లైనెక్స్ కొత్త, జస్ట్ టుడే ఓన్లీ, ప్లీజ్ ఎలో మీ. నేను ఎలో చేయను, నో, ఐ డోంట్ వాంట్ టు ఎలో యూ. మరి ఎట్లా లైనెక్స్తో నేను పని చేయాలా అంటే అప్పుడు లైనెక్సే చెప్పింది, ఏం లేదు, నువ్వు లైనెక్స్తో వర్క్ చేయాలంటే నేను కొన్ని యూజర్స్ని తయారు చేశాను నీకోసమే, వాటిని ఉపయోగించుకో అని చెప్పింది. ఎవరు ఆ యూజరు? EC2 యూజర్. ఇతను తయారు చేశాను, ఇతని సహాయంతో నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పింది. ఎవరు ఇది తయారు చేసింది? లైనెక్స్. EC2 user is a default user which was created by Linux by automatically. మనకు సంబంధం లే. ఇలాగా లైనెక్స్ అనేది ఒక ఇద్దరు యూజర్స్ని తయారు చేసింది. లైనెక్స్ 2 మెంబర్స్ని తయారు చేసింది. లైనెక్స్ అనేది ఒక ఇద్దరు యూజర్స్ని, 2 యూజర్స్ని తయారు చేసింది. ఎవరయ్యా వాళ్ళ పేర్లు అంటే నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1, నెంబర్ 2. నెంబర్ 1 అనే వ్యక్తి పేరు ఏంటంటే సూపర్ యూజర్, అతని పేరు అదే. ఆర్ యూ కెన్ సే రూట్ యూజర్, సూపర్ యూజర్ ఆర్ రూట్ యూజర్. ఓకే. నెంబర్ 2 ఎవరు? నెంబర్ 2 ఇతనే. ఎవరైనా EC2 యూజర్. ఓకే. ఎవరు తయారు చేశారు? లైనెక్సే. ఎప్పుడైనా సరే మీరు EC2 యూజర్లోకి లాగిన్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు, బట్ నో పాస్వర్డ్. పాస్వర్డ్ లేకుండా, వితౌట్ పాస్వర్డ్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు లైనెక్స్, యూ కెన్ వర్క్ హ్యాపీలీ అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ EC2 యూజర్. EC2 user was created by Linux by default. మరి రూట్ యూజర్ క్రియేటెడ్ బై లైనెక్స్ బై డిఫాల్ట్. బట్ రూట్ యూజర్ అనే వ్యక్తి, EC2 యూజర్ అనే వ్యక్తికి డిఫరెన్స్ ఉందా? ఉంది. 100% డిఫరెన్స్ ఉంది. సరే, రూట్ యూజర్ కూడా పక్కన పెడితే అసలు EC2 యూజరు, రూట్ యూజర్ ఇవన్నీ తర్వాత చూస్తే, ఫస్ట్ లైనెక్స్ ఏం చేసిందంటే యూజర్స్ని తయారు చేయటమే కాకుండా యూజర్స్కి ఫోల్డర్స్ కూడా తయారు చేసింది. యూజర్కి ఫోల్డర్ కూడా తయారు చేసింది. మరి రూట్ యూజర్ కూడా ఫోల్డర్ తయారు చేసింది. అప్పుడు నేను డౌట్ వచ్చి అడిగా, అమ్మా లైనెక్స్, యూజర్ని తయారు చేసావు కరెక్టే, యూజర్కి ఫోల్డర్ ఎందుకు తయారు చేసావు అన్న నేనే అడిగా. అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? అయ్యా, EC2 యూజర్ ఉన్నాడు కదా, ఉన్నాడు, వాడు లాగిన్ అవుతాడు కదా, అవుతాడు. అయిన తర్వాత వాడు ఏం చేస్తాడు? కొన్ని ఫైల్స్ తయారు చేస్తానికి ట్రై చేస్తాడు, కొన్ని ఫోల్డర్స్ తయారు చేయడానికి ట్రై చేస్తాడు. మరి ఆ ఫైల్స్, ఆ ఫోల్డర్స్ వాడు తయారు చేయడానికి ట్రై చేస్తే వాడు ఎక్కడ సేవ్ చేసుకోవాలా? EC2 యూజర్ అనే వ్యక్తి ఎక్కడ స్టోర్ చేసుకోవాలి ఆ ఫైల్స్? అందుకోసమే ముందుగానే నేను వీడికి ఒక ఫోల్డర్ని తయారు చేశాను. ఆ ఫోల్డర్ పేరు కూడా EC2 యూజర్ అనే వస్తుంది. వాడు ఎప్పుడైతే EC2 యూజర్గా లాగిన్ అయ్యాడో ఆ ఫోల్డర్లోనే యాక్సెస్ చేసుకుంటాడు. EC2 యూజర్ అనే ఫోల్డర్ని యాక్సెస్ చేసుకుంటాడు. కాబట్టి వాడు ఏది ఫైల్స్ చేసినా, ఫోల్డర్స్ తయారు చేసినా అక్కడికి వెళ్తూ ఉంటాయి అన్నీ. ఆహా అంటే ఒక 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 EC2 యూజర్కి ఒక ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ పేరే EC2 యూజర్ ఫోల్డర్. ఒక రూట్ యూజర్ కూడా ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ పేరే రూట్. రూట్ యూజర్కి రూట్ అనే ఫోల్డర్ ఇచ్చింది, EC2 యూజర్కి EC2 అనే ఫోల్డర్ ఇచ్చింది. ఎవరు? లైనెక్స్. లైనెక్స్ ఎందుకోసం? ఎందుకంటే మనం ఉన్నాం, ఎస్ ఐఎమ్ EC2 యూజర్, నేను ఇప్పుడు ఇవన్నీ తయారు చేశా. ఇప్పుడు LS కొడితే ఈ ఫోల్డర్ వచ్చిందే, మరి ఈ ఫోల్డర్ ఎక్కడ ఉందనుకుంటున్నారు? EC2 యూజర్ ఫోల్డర్లో ఉంది. అది EC2 యూజర్ యొక్క ఫోల్డర్లో ఉంది. ఏది? ABC బ్యాంక్. ఓకే. అందుకోసం లైనెక్స్ ఇచ్చింది వాడికి, EC2 యూజర్ అనే ఫోల్డర్ ఇచ్చింది. దాని లోపల మనం ఇప్పుడు ABC బ్యాంక్ అనే ఫోల్డర్ కూడా ఉంది, కన్ఫామ్గా ఉంది. ఉందని మీకు ఎలా తెలుసు? అసలు ఏంటి చూపిస్తాను ఒకసారి. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు EC2 యూజర్కి యూజర్ నేమ్ తయారు చేసింది, ఆ తర్వాత EC2 యూజర్కి ఒక ఫోల్డర్ కూడా తయారు చేసింది. ఓకే. మరి ఎప్పుడైతే ఇక్కడ EC2-యూజర్ అనే ఫోల్డర్ తయారు చేసిందో ఆ ఫోల్డర్ని తీసుకొచ్చి ఎవరు? లైనెక్స్ హోమ్ అనే మరొక ఫోల్డర్లో పెట్టేసింది. హోమ్. ఆ ఫోల్డర్ని తీసుకొచ్చి మళ్ళీ హోమ్ అనే ఫోల్డర్ తీసుకొచ్చి ఫార్వర్డ్ స్లాష్లో పెట్టేసింది. ఓకే సార్, ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి సార్? మీరు ఇందాక దాకా రాశారు కదా, అదేనా ఇది? ఇది కాదు. మరి ఇదేంటిది? ఇది ఫోల్డర్ నేమ్. ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్ పేరు. యాక్చువల్ ఫోల్డర్ ఉంది ఇక్కడ, మనకి C డ్రైవ్, D డ్రైవ్, E డ్రైవ్ లాగే ఇక్కడ కూడా ఫార్వర్డ్ స్లాష్ ఈజ్ ఎ ఫోల్డర్, ఈజ్ ఎ పేరెంట్ ఫోల్డర్ ఫర్ ఆల్ ద ఫోల్డర్స్, ఈజ్ ఎ పేరెంట్ డైరెక్టరీ ఫర్ ఆల్ ద. ఓకే. ఇది C డ్రైవ్ మాదిరి, ఇది D డ్రైవ్ మాదిరి అనుకోండి మీరు. ఏది? ఫార్వర్డ్ స్లాష్ ఎక్కడ? ఇన్సైడ్ లైనెక్స్. సో కాబట్టి EC2 యూజర్ అనే వ్యక్తికి EC2 యూజర్ అనే వాడిని తయారు చేయటమే కాకుండా వాడికి ఒక ఫోల్డర్ ఇచ్చింది, ఆ ఫోల్డర్ పేరు EC2 యూజర్. ఆ ఫోల్డర్ని హోమ్లో పెట్టేసింది.
ఈ హోమ్ మొత్తాన్ని తీసుకెళ్లి ఫార్వర్డ్ స్లాష్లో పడేసింది ఎవరు? లైనెక్స్. సో దీని హైరార్కీ ఎలా తెలుసుకోవాలి సార్ ఏంది అని అంటే ఏం లేదు, ఫార్వర్డ్ స్లాష్ హోమ్ EC2 యూజర్ అంతే. ఇది ఫార్వర్డ్ స్లాష్ అనేది ఒక ఫోల్డర్, హోమ్ అనేది మరొక ఫోల్డర్. ఈ ఫార్వర్డ్ స్లాష్ మాత్రం హైరార్కీలో అది సంబంధించింది, ఫోల్డర్ కాదు ఇది, పాత్ అనమాట, పాత్కి సంబంధించింది. సరే పక్కన పెడితే EC2 యూజర్ అనేది ఏంటి సార్? ఒక ఫోల్డర్ నేమ్. మీరు ఎలా చెప్పగలరు ఫోల్డర్ నేమ్ అని? ఎస్, అంటే మీరు చూడండి, మనం ఏ ఫోల్డర్లో ఉండి వర్క్ చేస్తున్నామో తెలుసుకోవాలా, ఏ ఫోల్డర్లో ఉండి మనం వర్క్ చేస్తున్నామో తెలుసుకోవాలా. ఏ ఫోల్డర్లో ఉండి మనం వర్క్ చేస్తున్నామో తెలుసుకోవడానికి ఒకటి ఉంది కమాండ్ PWD, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. PWD అంటే ఏంది? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఈ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ఏంటి అని అంటే చూడండి, P రాసి W రాసి D, చూసారా? ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఎవరు ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ? EC2 యూజర్ యొక్క ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఆర్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ పేరు ఏంటంటే EC2 యూజరే. ఎక్కడుంది అది? హోమ్. హోమ్ ఎక్కడుంది? ఫార్వర్డ్ స్లాష్. అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే MKDIR project1 అని టైప్ చేశాం, MKDIR project2 అని టైప్ చేశాం. ఎస్, ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఆఫ్ దిస్ ఫోల్డర్. ఏ ఫోల్డర్ సార్ అది? ఇదే ఇదే. EC2 యూజర్ ఉన్నాడా? ఇప్పుడు మనం MKDR project1 అన్నామా, అది ఇక్కడికి వెళ్తుంది. MKDR project2 అన్నామా, అది ఇక్కడికి వెళ్తుంది. ఎస్, ఇది ఫోల్డరే, ఇది ఫోల్డరే. అంటే EC2 యూజర్ అనే పేరు ఉంది, అదే పేరుతో కూడిన ఫోల్డర్ కూడా ఉంది మన దగ్గర. ఎవరు అట్లా తయారు చేశారు? కన్ఫ్యూజ్ కాదా? నో, ఎందుకంటే EC2 యూజర్ అనే వ్యక్తి యొక్క ఫోల్డర్ పేరు కూడా EC2 యూజర్ ఫోల్డర్ అని చెప్పింది ఎవరు? లైనెక్స్. రూట్ యూజర్ ఉన్నాడు, రూట్. రూట్ యూజర్ యొక్క వ్యక్తి యొక్క ఫోల్డర్ పేరు కూడా రూటే అని చెప్పింది ఎవరు? లైనెక్స్. ఆహా, కంపెనీలో మనం ఒక యూజర్గా వెళ్ళిన తర్వాత మన ఫోల్డర్ కూడా అంతేనా? మన ఫోల్డర్ కూడా అంతే. ఇప్పుడు మీరు పాపారావు ఉన్నాడు, పాపారావు ఎంటర్ అయినప్పుడు పాపారావు ఫోల్డర్ వచ్చింది. కేకే ఎంటర్ అయినప్పుడు కేకే ఫోల్డర్ వస్తుంది. వినోద్ ఎంటర్ అయినప్పుడు వినోద్ ఫోల్డర్. ఇట్లా ఎవరైతే మనకి ఒక యూజర్గా లాగిన్ అవుతున్నాడో అతని ఫోల్డరే మనకు లాగిన్ అవుతాం డైరెక్ట్గా. ఏం మార్చుకోకూడదా? మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం, నాట్ ఏ ఇష్యూ. దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం, ఇప్పుడు కాదు, ఈ క్లాస్లో కాదు. సో చక్కగా ఇక్కడ అర్థమైన భాష ఏంటంటే, మీరు EC2 యూజర్గా ఎంటర్ అయిన మీరు మీ యొక్క ఫోల్డర్లోనే పనిచేస్తున్నారు. మీ ఫోల్డర్లోనే ఈ స్టోరీ అంతా సేవ్ అవుతుంది. ఏది? project1 అయినా project2 అయినా ఇందాక మనం రాసిన ABC బ్యాంక్ అయినా అది మీ ఫోల్డర్లోనే సేవ్ అయింది యాక్చువల్గా ఆ డేటా అంతా. మరి ఎక్కడ మనకు కనపడదే సేవ్ అయినట్టు? దానికోసమే లైనెక్స్ చెప్పింది, అయ్యా బాబు ఇదిగో ఈ టిల్డా అంటే ఏంది తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నట్టే అర్థం అని చెప్పింది. టిల్డా రిప్రజెంట్స్ దాట్ యు ఆర్ వర్కింగ్ ఇన్సైడ్ యువర్ ఫోల్డర్ అని అర్థం. ఏది ఈ టిల్డా? ఈ టిల్డా మీనింగ్ అది, అంటే నీ ఫోల్డర్లో నువ్వు ఉన్నావు అని చెప్పేదే టిల్డా, అంతే. టిల్డా మీనింగ్ అదే. కాబట్టి మనం టిల్డా పక్కన డాలర్ ఉంది, డాలర్ పక్కన PW కొడితే చాలు వచ్చేస్తుంది. ఆ తర్వాత టిల్డా పక్కన LS కొడితే చాలు వచ్చేస్తున్నాయి. ఎన్ని ఫైల్స్ కావాలంటే అన్ని ఫోల్డర్స్ కావాలంటే. ఎందుకు? ఈ LS అంటే అర్థం ఏంటంటే అమ్మా ఈ టిల్డాలో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అని డిస్ప్లే చేయమని అర్థం. టిల్డా అంటే ఎవరు? EC2 యూజరే. అదేంది అదే లైనెక్స్ ఎందుకు అట్లా పెట్టింది టిల్డా అని? టిల్డాలో లైనెక్స్ అలా పెట్టేసింది, మనం ఏం చేయలేము దానికి, దిస్ ఫిక్స్డ్. సో EC2 యూజర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? టిల్డా. టిల్డా ఈజ్ నథింగ్ బట్ వాట్? EC2 యూజర్ ఫోల్డర్ అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు ఎప్పుడైనా EC2 యూజర్గా ఎంటర్ అయినప్పుడు నువ్వు పనిచేసే వర్కింగ్ డైరెక్టరీ ఏదంటే టిల్డానే. ఆ టిల్డా ఏందంటే EC2 యూజరే. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు EC2 యూజర్ ఫోల్డర్లో ఉన్నావు, అంతే. ఓకే, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు EC2 యూజర్ ఫోల్డర్లో ఉన్నావు, అంతే. ఎలా తెలుస్తుంది? ఇదిగో క్లియర్ కొట్టు, క్లియర్. ఎస్, LS కొట్టు. ఇప్పుడు దీని అర్థం ఏం తెలుసా? దీని అర్థం ఏంది? LS అని కొడితే వెంటనే మనకి ఫైల్స్ వస్తాయి, ఫోల్డర్స్ వస్తాయి. దీని అర్థం ఏంటంటే, LS అర్థం ఏంటంటే ఈ టిల్డాలో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ అన్ని డిస్ప్లే చేయమ్మా, లైనెక్స్ అని అర్థం. టిల్డా అంటే ఏంది? EC2-యూజర్ ఫోల్డర్, అంతే. దాని షార్ట్ కట్ ఇది టిల్డా అంటే. ఆ టిల్డానే మనకు ఆ టిల్డాలో ఉన్న ఫైల్స్ ఫోల్డర్సే చూపించింది. ఇక్కడ మనం LS టైప్ చేస్తే, ఇక్కడ మనం ఉన్న LS టైప్ చేస్తే అదే ఇది. LS టైప్ చేశారు కదా, ప్రెస్ ఎంటర్ బటన్.
ఎల్ఎస్ టైప్ చేస్తే అది అర్థమైంది, ఇక్కడున్న ఫైల్స్ ఫోల్డర్స్ చూపిస్తుంది అది. ఈ మూడు ఎక్కడ ఉన్నాయి? టిల్డా. టిల్డా అంటే ఏంది? ఈసీ యూజర్ ఫోల్డర్లో ఉన్నాయి ఇవన్నీ. అంటే మనం ఇప్పుడు ఎక్కడ వర్క్ చేస్తున్నాం? EC2 యూజర్ ఫోల్డర్లో. ఒక ఫోల్డర్లో ఉన్నాం కదా, ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్కి వెళ్ళాలంటే అప్పుడు చెప్పాడు వాడు సిడి టైప్ చేయరా బాబు అని. అది అందుకోసం ఈ గొడవ అంతా. ఇప్పుడు అర్థమైందా? అందుకోసం సిడి. చాలా మందికి సిడి అంటే చేంజ్ అనుకోవటం కాదు, మనం ఆల్రెడీ ఒక డైరెక్టరీలో ఉన్నాము, అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అవుతున్నాం అంతే, సిడి కొట్టాం. చేంజ్ డైరెక్టరీ అంటే ఇక్కడ డైరెక్టరీనే లేదు, చేంజ్ ఎట్లా అవుతాం అంటాడు వాడు ఇంటర్వ్యూలో. క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేరు చాలా మంది దీనికి. బాబు, వీఆర్ వర్కింగ్ ఇన్సైడ్ a EC2 folder. So as soon as we logged into the as a EC2 folder, EC2 user, we are working under EC2 user folder only. That's why we are using cd command to change the directory. That means what? EC2 user folder లో నుంచి వేరే డైరెక్టరీలోకి వెళ్ళమ్మా, నన్ను వెళ్ళనివ్వమ్మా. సిడి అంటే అది అర్థం. సిడి మీన్స్ వాట్? చేంజ్ డైరెక్టరీ. చేంజ్ డైరెక్టరీ అంటే ఏ డైరెక్టరీలోకి? ప్రాజెక్ట్ 2లోకి వెళ్తావా, ప్రాజెక్ట్ 1లోకి వెళ్తావా, ఏబిసి బ్యాంక్లోకి వెళ్తావా, అది మన ఇష్టం. సిడి ఎందుకు కొట్టావు అనేది ఆన్సర్ చెప్పాలా. వై వీఆర్ యూజింగ్ సిడి అంటే ఇదే. ఆల్రెడీ మనం ఒక ఫోల్డర్లో ఉన్నాము, ఆ ఫోల్డర్ నుంచి ఇంకో ఫోల్డర్లోకి మారుతున్నాం కాబట్టి సిడి కొట్టాలని చెప్పాలా. ఎవరికి? ఇంటర్వ్యూలో. ఎస్, అందుకోసమే సిడి. ప్రాజెక్ట్ 2 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ప్రాజెక్ట్ 2లో ఉన్నాం. అసలు మనం పీడబ్ల్యూ టైప్ చేసి ఇప్పుడు తెలుసుకో, ప్రాజెక్ట్ 2 ఎక్కడుందో తెలుసుకో. మళ్ళీ ప్రాజెక్ట్ 2 ఎక్కడుంది? ఈసీటీ యూజర్ హోమ్ ఫోల్డర్లోనే ఉంటుంది అది. ఎందుకంటే ఆ యూజర్ ఫోల్డర్లో మనం ఇవన్నీ చేసాం. ఆ యూజర్ ఫోల్డర్ నుంచి ఈ ఫోల్డర్లోకి మనం స్విచ్ అయ్యాం, యాక్చువల్గా చేంజ్ అయ్యాం. అందుకే సిడి కమాండ్. ఇప్పుడు చూడండి, నేను సిడి టిల్డా కొడతా, సిడి కొట్టి టిల్డా కొట్టాను అనుకోండి, డైరెక్ట్గా ఆ హోమ్ డైరెక్టరీకి వెళ్ళిపోతాం. ఈసీడీ యూజర్ ఫోల్డర్లోకి వెళ్ళాం. చూసారా, టిల్డా వచ్చింది. మీరు ఈసీ2 యూజర్ ఫోల్డర్లో ఉన్నట్టు ఎట్లా అర్థం చేసుకోవాలి? మేము పీడబ్ల్యూడి ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, యు ఆర్ ఇన్సైడ్ ఈసీ2 యూజర్ ఫోల్డర్. ఇది యూజర్ నేమ్ కాదు, ఫోల్డర్ నేమ్. ఎందుకు? ఇది పీడబ్ల్యూ, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఆర్ ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. దిస్ ఈజ్ పాసిబుల్ విత్ పీడబ్ల్యూడి కమాండ్. ఎస్ ఫ్రెండ్స్, ఇట్లా. సో ఈసీడీ యూజర్ ఫోల్డర్లో ఉండి మనం ఇదంతా చేస్తున్నాం. దానికి అర్థం ఇదే, టిల్డా. దీనికి అర్థమే టిల్డా. ఎస్. మరి డాలర్కి అర్థం ఏంటి చెప్తా. ఓకే, చెప్తా. ఈ ఐపీ అడ్రస్ ఏంది, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ మన పాయింట్ ఏంటంటే, సూటిగా స్పష్టంగా ఈరోజు ఫోల్డర్స్తో పనిచేయడం ఎలా అనే దానికోసం ఈ కాన్సెప్ట్, అంతే. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? సిడి ఎందుకు టైప్ చేసాం అర్థమైందా ఇప్పుడు? Yes, sir. దానికి ఎంత పెద్ద స్టోరీ ఉంది. సిడి ఎందుకు అక్కడ కొట్టాలంటే అంత స్టోరీ ఉంది. ఓకే, సో ఇప్పుడు సిడి కొట్టి ఏబిసి బ్యాంక్ కొట్టొచ్చా? కొట్టు. సిడి ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్, ఎల్ఎస్ కొట్టు, అది వచ్చేసింది. అంటే సిడి అని కొట్టి ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేస్తే దాంట్లో ఉన్న ఫోల్డర్స్ వచ్చినాయి. మళ్ళీ సిడి కొట్టి డిఈపికి వెళ్ళొచ్చు. వెళ్ళు, సిడి సిడి డిఈపి అంటే డిపాజిట్ అనే ఫోల్డర్లోకి వెళ్తా. ఇది మళ్ళీ ఎంటర్ బటన్, వెళ్ళా. మళ్ళీ డిపాజిట్లు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఎల్ఎస్ కొట్టు. ఇట్లా రైట్ నా మీన్ డిపాజిట్ ఫోల్డర్లో మళ్ళీ ఇన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఆహా, మరి ఇన్ని ఫోల్డర్స్లో 24వ ఫోల్డర్కి వెళ్ళాలంటే సిడి 24, 24కి వచ్చా. మళ్ళీ ఎల్ఎస్ కొట్టు. ఎల్ఎస్ కొడితే డిపాజిట్ ఫైల్ ఉంది, డిపాజిట్ ఫైల్ 3 ఉంది. ఇప్పుడు దాంట్లో ఉన్న కంటెంట్ చూడాలంటే క్యాట్ డిపాజిట్ ఫైల్ 3 ఇలా కనపడుద్ది. సో ఇంత అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా క్యాట్ రాసి ఆ లొకేషన్ ఆ పాత్ అంతా రాస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అందుకోసం మనం షార్ట్ కట్స్ వాడతాం. ఇలా సిడి కమాండ్ కొట్టి ఇలా చేయొచ్చు, కానీ అది బెస్ట్ మోడల్ యాక్చువల్గా. అది ఇంకా బెస్ట్ మోడల్. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్. ఓకే, సో లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఓకే, మనం మళ్ళీ కలుద్దాం. అవసరమైతే రేపు